ఇతరులు చేసేటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల్ని మనం చూసి చూడనట్టుగా ఉండాలి. ఆ రాజకీయ నాయకులకి ఆ పదాలు పలకడమే సరిగ్గా రాదు, ఇక వాళ్ళు ఏం దేశాన్ని పాలిస్తారు అని చెప్పి అంటారు. వాస్తవానికి దేశాన్ని పరిపాలించడానికి పదాలు స్పష్టంగా పలకాల. ఒకవేళ భర్త అన్నా సరే, భార్య అన్నా సరే శృతి మించి హద్దులు దాటి పరాయి స్త్రీతో భర్తతో మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, చిన్న తప్ప పెద్ద తప్ప సరిదిద్దాలా వద్దా? ఉదాహరణకి ఒక అమ్మాయి గురించి ఏదో తప్పుడుగా టాక్ వస్తూ ఉంది, మీరు వెళ్ళి ఆ అమ్మాయిని సరిదిద్దాలని ట్రై చేశారు, అమ్మాయి హట్ట వద్దా అవదా? తప్పు చేయకుండానే మీరు తప్పు చేసినట్టు వెళ్ళి సరిదిద్దారు అనుకోండి, బంధువులు అందరూ ఉన్నారు, బంధువులందరి ముందు భర్తనన్నా సరే భార్యనన్నా సరే అగౌరవంగా మాట్లాడి వాళ్ళు చేసిన తప్పుని సరి చేస్తూ ఉన్నాం. నిజంగా మన బంధువులు, మన మిత్రుల్ని లేదా మన వాళ్ళని గెలుచుకోగలమంటారా? మనిషిని గెలుచుకోవాలి, మనిషిని సరిచేయాలి. దానికోసం వాదనలో ఓడిపోయినా పర్వాలేదు, నిరాశలో ఉన్న తీవ్రమైన కోపం ఏదన్నా సరే ఎమోషను, ఆ ఎమోషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషిల్లో ఈ లాజికల్ స్టేటస్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మనం ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాం, ఈ సమయంలో వ్యాపారం చాలా పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంది, వీళ్ళు చేసేటువంటి తప్పు యజమాని చేసే తప్పు అని అనిపించినా కానీ ఒకవేళ అవతల వ్యక్తి గర్విష్ఠుడు అనుకోండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు చాలు కానీ నువ్వు ఓనరా నేను ఓనరా, నాకు చెప్పే అంత తోడు నువ్వా? ఏదన్నా ఒక తల్లి అన్నా సరే తండ్రి అన్నా సరే ఎప్పుడు తిడతానే ఉన్నారు అనుకోండి పిల్లల్ని, వాళ్ళ మాట వింటారా? వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధం ఉందా? ఆడరా అని అంటాం, అది కూడా సరిచేయడమే. మన జీవితంలో ఎప్పుడన్నా సరే ఏదో ఒక తప్పులు మనం చేస్తూ ఉంటాం, లేదా ఇతరులు మన విషయాల్లో అన్నా సరే బయట వాళ్ళ విషయాల్లో అయినా సరే తప్పులు చేస్తూ ఉంటారు. తప్పు చేసిన ప్రతిసారి మనం ఏం చేస్తామంటే వాళ్ళని సరిదిద్దుతాం, అవునా కాదా? తప్పు చేసిన ప్రతిసారి కూడా అవతల వ్యక్తుల్ని మనం సరి చేస్తాం. అయితే ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే, ఇతరుల్ని చాలాసార్లు మనం సరి చేద్దామని, వాళ్ళని కరెక్ట్ చేద్దామని చెప్పి మనం తొందరపడతాం. ఎప్పుడు మనం ఇతరులని సరి చేయకూడదు అనే దాని గురించి ఈరోజు నేర్చుకుందాం. సర్వసాధారణంగా మనకు సరి చేయడం మాత్రం మనకు తెలుసు, కానీ ఎప్పుడు సరి చేయకూడదు అనేది కూడా నేను ఈరోజు ఒక కొద్ది పాయింట్లు మీకు ఇచ్చిన అవుట్లైన్ ఒకసారి గమనించండి. దాంట్లో 7 పాయింట్లు నేను రాస్తున్నాను. ఆ 7 పాయింట్లు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం ఇతరులు సరి చేయాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి, అలాగే సరి చేయకూడని సందర్భాలు కూడా ఉన్నాయి. రెండింటిని కూడా ఇదే వాక్యంలోనే కొద్దిగా బ్యాలెన్స్డ్గా చెప్పుకుంటూ నేను ముందుకు వెళ్తాను. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. ఏంటంటే ఎప్పుడు ఇతరులను సరి చేయకూడదంటే, చిన్న తప్పు అయినప్పుడు, దానివల్ల పెద్ద ప్రమాదం లేనప్పుడు. ఎప్పుడెప్పుడు మనం ఇతరుల తప్పుల్ని సరిదిద్దకూడదు, వాళ్ళని లేదా విమర్శించకూడదు అని అంటే, అది చిన్న తప్పు అయినప్పుడు లేదా దానివల్ల పెద్ద ప్రమాదం లేనప్పుడు. ఒకవేళ మనం ఇతరుల్ని సరిదిద్దేటప్పుడు ప్రతి చిన్న తప్పుకి వాళ్ళని మనం సరిదిద్దుతా ఉన్నాం అనుకోండి, అవతల వ్యక్తి ఏమవుతాడంటే చిరాకు ఫీల్ అవుతాడు. రేపొద్దున ఏదైనా ఒక పెద్ద విషయం గురించి మనం వాళ్ళని తప్పు దిద్దేటప్పుడు ఈ మంచి విషయం గురించి కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తారనమాట. మనం ఈ మాటకొస్తే ఏలెత్తి చూపిస్తూ ఉన్నాం అనుకోండి, మనకు విలువిస్తారంటారా? మనకు విలువిస్తారా? ఏ వ్యక్తినైనా సరే, ఆ వ్యక్తి చిన్నపిల్లోడన్నా సరే పెద్ద అన్నా సరే, వాళ్ళలో ఉండేటువంటి తప్పుల్ని మాటకొస్తే మనం చెప్తా ఉన్నాం అనుకోండి, ఆ వ్యక్తి మనకు విలువ ఇవ్వడు, మన మాటకు కూడా ఒక గౌరవం ఇవ్వరు. రేపు పొద్దున మనం ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పినా కానీ వాళ్ళు వినరు. కాబట్టి కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే, మన మీద మనం గౌరవం, అవతల వాళ్ళు మన మీద గౌరవం పెట్టుకోవాలంటే ఇతరులు చేసేటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల్ని మనం చూసి చూడనట్టుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? చూసి చూడనట్లుగా ఉండాలి. చూడండి, ఒక వచనం చదువుతున్నాను. సామెతలు 19వ అధ్యాయము 11వ వచనం. విచక్షణ ఒక మనిషికి సహనం ఇస్తుంది, తప్పులు చూసి చూడనట్టు పోవడం అతనికి ఘనత. తప్పులు చూసి చూడనట్టు పోవడం అంటే అర్థం ఏంటంటే, తప్పులు పట్టించుకోకుండా ఉండడం. ఇవి ఏ తప్పులు అంటే చిన్నగా చేసేటువంటి తప్పులు. ఉదాహరణకి చిన్న తప్పులు అంటే ఏంటి? ఉదాహరణకి రాజకీయ నాయకులు అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు, కొన్నిసార్లు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడలేరు, అవునా కదా? అటువంటి సమయాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, ఆ రాజకీయ నాయకులకి ఆ పదాలు పలకడమే సరిగ్గా రాదు, ఇక వాళ్ళు ఏం దేశాన్ని పాలిస్తారు అని చెప్పి అంటారు. వాస్తవానికి దేశాన్ని పరిపాలించడానికి పదాలు స్పష్టంగా పలకాలా? అవి అసలు పెద్ద విషయాలు కదా. అవి ఏమైనా అవినీతి అక్రమాలా? అవి చిన్న విషయాలు. ఏదో చాలామందినా సరే, నేనన్నా సరే వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు నోట్లో పొరపాట్లు అనేవి జరుగుతాయి. పదాన్ని స్ట్రెస్ చేసే విషయం, అవన్నీ చిన్న తప్పులు అనమాట. ఉదాహరణకి స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు అన్నా సరే
పొరపాటున ఏదో సంవత్సరం తప్పు చెప్పింది అనుకోండి, అంటే వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, అది పెద్ద విషయం కాదు. కొన్నిసార్లు ఇట్లా మధ్యలో మనం పాఠం చెప్పేటప్పుడన్నా సరే, లేదా ఎక్కడన్నా సరే లెక్చరర్ వినేటప్పుడన్నా సరే, వాళ్ళు ఏదో సంవత్సరం తప్పు చెప్పారనో లేకపోతే ఏదో పదం తప్పు చెప్పారనో మనం కరెక్ట్ చేసినప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోతారు అనమాట. అందరూ చాలా ఫీల్ అవుతారు, ఏంద్ర మధ్యలో ఏలు పెట్టాడు అని అంటారు అనుకుంటారు. కాబట్టి చిన్న చిన్న తప్పుల్ని మనం ప్రతిసారి ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఇంతకుముందేమో సోమవారం అని చెప్పారు, పొరపాటున మర్చిపోయి మంగళవారం అన్నారు. అదేంది సోమవారం అన్నావు మంగళవారం అన్నావు అని ప్రతిదీ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతా ఉన్నావు అనుకో, అసలు చెప్పే టాపిక్ ఏంట్రా, నువ్వు మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి సమాధానాలు ఎందుకురా అని అంటారు. కాబట్టి ఒక వ్యక్తితో మనం సంభాషణలో చేసేటప్పుడు అన్నా సరే, ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రమే మనం వాళ్ళకి చేయాలి. ఉదాహరణకి భర్త పెళ్లి రోజు మర్చిపోయాడు, అది పెద్ద తప్ప చిన్న తప్ప? భర్త భార్య పుట్టినరోజు మర్చిపోయాడు, పెద్ద తప్ప చిన్న తప్ప? నా పుట్టినరోజు లేదా మా పెళ్లి రోజు కూడా మర్చిపోయాడని చెప్పి ఆ వ్యక్తి మీద అలిగామనుకోండి, అది మంచిది అంటారా? మాటికి వస్తే అలగతా ఉంటే ఆ అలుకి కూడా అర్థం అనేది పోద్దనమాట. కాబట్టి వీటిల్ని ఏమంటారంటే చిన్న చిన్న తప్పులని అంటారు. వీటిలన్నిటిని కూడా మనం చూసి చూడనట్లుగా ఉండాలి. ఉదాహరణకి మనం బైక్ మీద వెళ్తా ఉన్నాం, ట్రాఫిక్లో ఎవడు కావాలని గుద్దలేదు, ఊరికే అట్ట సైడ్కి వచ్చి గుద్దాడు, లేదా మన బైక్ని గుద్దాడు. అటువంటి సమయంలో కొన్ని చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటే అదేదో పెద్ద ఆగమాగం అయిపోయిందని చెప్పి మొత్తం అంతా ఆపి బైకులన్నీ ఆపి పెద్ద హడావిడి చేస్తే మన పరువే పోద్ది, ప్లస్ అనవసరంగా గొడవలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి చాలాసార్లు మనం చేయాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న తప్పుల్ని మనం చూసి చూడనట్లుగా ఉండాలి. అన్ని తప్పులు కాదు, కొన్ని చిన్న చిన్న తప్పులు, కొన్ని పెద్ద తప్పులు కూడా ఉంటాయి. చిన్న చిన్న తప్పులు అంటే చిన్నవి అని అంటారంటే దీన్ని కరెక్ట్ చేయకపోయినా కానీ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, పెద్ద ప్రమాదం ఏమీ లేదు అన్న వాటిల్ని చిన్న చిన్న తప్పులు అని అంటారు. ఒకవేళ ఒక వ్యక్తి మాటికొస్తే ఆ పని చేస్తూ ఉన్నాడు అనుకోండి, దాన్ని చిన్న తప్పు అంటారా పెద్ద తప్పు అంటారా? మాటికొస్తే ఒక తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే అప్పుడు మనం ఆ వ్యక్తిని సరిచేయాలి. కొన్నిసార్లు మొదటిసారికి అవతల వ్యక్తి తెలుసుకుంటాడు, అప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొదటిసారి ఎవరైనా తప్పు చేసినప్పుడు అవతల వ్యక్తి తెలుసుకుంటారు, అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందికి వాళ్ళు చేసే తప్పని కూడా తెలుసు, మార్చుకోవాలి సరిదిద్దుకోవాలని వాళ్ళంతటా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మనం ఏదో ఏలు పెట్టి వాళ్ళ జీవితాన్ని ఏదో మనం ఏదో ఉద్ధరించాలని మనమే సరిదిద్దాల్సిన అవసరం లేదన్నమాట. కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే చాలా సందర్భాల్లో ఇది చాలా పెద్ద ప్రమాదం తీసద్ది, పెద్ద ఇబ్బంది జరగద్ది, అర్జెంటు, ఇది కానీ సరిచేయకపోతే మంచిది కాదు లాంటి సందర్భాల్లో మనం ఇతరులని సరిచేయాలి. భర్త భార్య గొడవ పడ్డారు, నేను వాడితో కాపురం చేయను అని అన్నారు, అటువంటి సమయాల్లో సరిదిద్దాలా? సరిచేయాలా వద్దా? ఖచ్చితంగా సరిచేయాల్సిందే. ఎందుకని? ఒకవేళ నేను ఆ ముగ్గురితో కాపురం చేయను, నా భార్యతో కాపురం చేయనంటే చిన్న సమస్య కాదు, అది పెద్ద సమస్య. ఖచ్చితంగా అట్లా టోటిల్లో ఏలు పెట్టి మనం సరిచేయడంలో తప్పేం లేదు. ఎందుకని? అది నెమ్మదిగా ఉంటే పెరిగి పెద్ద సమస్యగా మారిపోద్ది. కాబట్టి చిన్న వయసులోనే పెద్దోళ్ళు అన్నా సరే, అమ్మ అది కాదమ్మా, అది మావులేనమ్మా, అది సర్వసాధారణమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్పి వాళ్ళని మారం చేసి వాళ్ళని తిరిగి సంబంధం పునరుద్ధరించబడే విధంగా అన్నా సరే అవతల వ్యక్తిని సరిదిద్దొచ్చు. ఉదాహరణకు పిల్లోడు బూతులు మాట్లాడుతున్నాడు, చిన్న సమస్య పెద్ద సమస్య? చిన్న సమస్య పెద్ద సమస్య? పెద్ద సమస్యే. ఖచ్చితంగా అటువంటి సమయంలో మనం వాళ్ళని సప్పును సరిదిద్దాలి. చిన్న సమస్యలు చెప్పాను, చిన్న సమస్యలు చెప్తూనే నేను పెద్ద సమస్యలు ఏ సందర్భాల్లో కూడా మీరు వాళ్ళని సరిదిద్దాలనేది కూడా నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ పిల్లోడు ఇంట్లో ఫ్యామిలీ ప్రార్థన చేసుకుంటా ఉంటే రావడం లేదు, కుటుంబ ప్రార్థన, చిన్న తప్ప పెద్ద తప్ప? పెద్ద తప్పే అది. మీకు చిన్న తప్పే కానీ దేవుడి దృష్టిలో పెద్ద తప్పే. ఒకవేళ భర్త అన్నా సరే భార్య అన్నా సరే శృతి మించి హద్దులు దాటి పరాయి స్త్రీతో భర్తతో మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, చిన్న తప్ప పెద్ద తప్ప? సరిదిద్దాలా వద్దా? ఆ వాటిల్ని ఏమంటారంటే పెద్ద తప్పులు అని అంటారు. ఉదాహరణకి స్కూల్లో పిల్లోడు అన్నా సరే టీచర్తో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, సరిదిద్దాలా వద్దా? ఖచ్చితంగా సరిదిద్దాలి. ఎందుకంటే రేపు పొద్దున పోలీసు వాడితో కూడా అటు చేస్తే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. కాబట్టి చిన్నప్పుడే పెద్దవాళ్ళతో అమర్యాదగా మాట్లాడేటప్పుడు అన్నా సరే, లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్స్తో తిరిగి బాగా లేట్గా ఇంటికి వస్తున్నప్పుడు అన్నా సరే, చిన్నప్పుడు అన్నా సరే మనం ఏం చేయాలంటే దీనివల్ల ఇప్పుడు కానీ సరిదిద్దకపోతే వీడికి చాలా పెద్ద ప్రమాదం జరగద్ది, ఈ అమ్మాయికి చాలా పెద్ద ప్రమాదం జరగద్ది అన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి సమయాల్లో వారిని మనం చేయాలన్నమాట. కాబట్టి బైబిల్లో చూడండి ఆ వాక్యం కూడా ఉంది. లేవీకాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఒకవేళ నీ పొరుగువాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని గురించి అతనితో మాట్లాడు, అయితే అతన్ని క్షమించు.
ఏమంటున్నాడు దేవుడు? నీ పొరుగువాడు తప్పు చేస్తే అతన్ని సరిచేయి అని కూడా చెప్తా ఉన్నాడు అతనితో మాట్లాడి. ముందు వచనంలో ఏం చెప్పుకున్నాం? ఒకవేళ నీ పొరుగువాడు తప్పు చేస్తే చూసి చూడనట్టుగా ఉండన్నాం. అది ఏ సందర్భాల్లో? చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు. మరి పెద్ద పెద్ద తప్పులు చేసినప్పుడు ఇప్పుడు దాకా చెప్పాను కదా, పెద్ద పెద్ద తప్పులు. ఉదాహరణకు భర్త లేకపోతే ఎవరైనా సరే, భార్య అయినా సరే అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంది. చిన్న సమస్య, పెద్ద సమస్య? పెద్ద సమస్య అది, పెద్ద సమస్య. కాబట్టి మీరు ఆ వివేచన కలిగి ఉండాలన్నమాట. కొన్నిసార్లు పిల్లలు అన్నా సరే కంప్లైంట్ చేస్తారు. ఏది చిన్న సమస్య, ఏది పెద్ద సమస్య, ఏది తీవ్రంగా స్పందించాలి, ఏది కొట్టాలి, ఏది ఒక మాటతో బెదిరించాలి, ఏది అసలు చూసి చూడనట్టుగా ఉండాలి అనేది మన వివేచనతో కూడినటువంటి జ్ఞానం అనేది అవసరం అన్నమాట. దాన్ని మనం పెంపొందించుకోవాలి. ఒకవేళ ఈ పెద్ద తప్పుల్లో మనం ఇతరులు కానీ సరిచేయకపోతే ఏమవుద్దంటే ఆ సమస్య మనకే వచ్చి పడుద్ది. ఏమవుద్ది? మన భర్తనన్నా సరే, మన పిల్లలనన్నా సరే సరి చేసుకోకపోతే రేపు పొద్దున మనకు కూడా సమాజంలో సరిగ్గా తిరగగలమంటారా? అని సరిగ్గా ఉండలేమన్నమాట. కాబట్టి మన భర్తనన్నా సరే, మన పిల్లలనన్నా సరే, సంఘంలో ఉన్న వాళ్ళని కూడా సరి చేసుకోవాలి. మీరు ఎందుకని ఒక సంఘంలో ఒకరు తప్పు చేసినా కానీ సంఘం అంతా కూడా సమాజంలో ఏలెత్తుకొని తిరగలేరు, తలెత్తుకొని తిరగలేరు. దేవునికి కూడా చెడ్డ పేరు. కాబట్టి అక్కడ వచ్చిన ఏం చెప్తుందంటే కేవలం ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, సంఘంలో ఉండే మీరు కూడా ఒకరిలో ఉండే ఒకరి లోపాలని ప్రేమతో, సత్హృదయంతో, సున్నితంగా తెలియజేసుకోండి, మిమ్మల్ని మీరు క్షమించుకోండి అని చెప్తాం. కాబట్టి మొట్టమొదటిది ఎప్పుడెప్పుడు మనం ఇతరులని విమర్శించకూడదు లేదా సరిదిద్దకూడదు అంటే చిన్న తప్పు అయినప్పుడు, దానివల్ల పెద్ద ప్రమాదం లేదన్నప్పుడు. రెండోది కూడా రాసుకోండి. రెండోది ఎప్పుడు ఇతరులను సరిదిద్దకూడదు అంటే, రెండోది అవతల వ్యక్తి వినే స్థితిలో లేనప్పుడు. అవతల వ్యక్తి వినే స్థితిలో లేనప్పుడు. కొన్నిసార్లు మనం అవతల వ్యక్తికి సరిదిద్దాలనుకుంటాం, కానీ అవతల వ్యక్తి వాదించే రకం అనుకోండి, అవతల వ్యక్తి మూర్ఖంగా ఉన్నాడు అనుకోండి, లేదా అవతల వ్యక్తి నాదే రైటు, నేను అసలు ఎప్పుడు తప్పు చేయను, నేను ఎప్పుడైనా సరే నిజమే చేస్తాను, రైటే చేస్తాను అని అంటా ఉన్నాడు అనుకోండి, కోపిష్టోడు అనుకోండి, గర్విష్టోడు అనుకోండి, అటువంటి వ్యక్తుల్ని మనం కానీ సరిదిద్దామనుకోండి, ఏమవుద్ది? తిరిగి మనల్నే ఎగతాళి చేస్తారా చేయరా? మనల్నే కిండలు చేస్తారా చేయరా? పాలు చాలు, నువ్వు పెద్ద అస్పచ్చి నువ్వు పోయా అని మనల్నే అంటారనమాట. కాబట్టి రెండోది, ఎటువంటి వాళ్ళని మనం విమర్శించకూడదు లేదా సరిచేయకూడదు అంటే అవతలి వ్యక్తి వినే స్థితిలో లేనప్పుడు మనం ఆ వ్యక్తుల్ని చేయకూడదు. బైబిల్లో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు కూడా సిలువలో ఆయన చాలా దెబ్బలు కొట్టారు. యేసు ప్రభుని చాలా మాట్లాడాను, నిజంగా దేవుని కుమారుడు అయితే అజ్జయవాయి అని చెప్పి ఆయన్ని జడ్జిలో హేరోదు రాజు మహారాజు కూడా ఆయన తీర్పు తీర్చేటప్పుడు చాలా మాట్లాడారు. వాళ్ళలో ఒక్కడికి కూడా సమాధానం చెప్పలేదు దేవుడు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళంతా చెప్తే ఇనే రకాలు కాదు. చెప్తే ఇనే రకాలు కానటువంటి వాళ్ళందరితో కూడా మనం నోరిప్పి మాట్లాడితే ఏమవుతుందంటే మనకే ఇంకా మనల్ని మనమే పరుగు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అనమాట. కాబట్టి చూడండి, ఆ వచనం కూడా చదువుతున్నాను. సామెతలు 9వ అధ్యాయం 7వ వచనంలో, ఒక గర్విష్ఠికి అతడు చేసింది తప్పు అని చూపించడానికి నువ్వు ప్రయత్నిస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. ఒక గర్విష్ఠికి వాడు చేసింది తప్పు అని చూపించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. ఆ మనిషి దేవుని జ్ఞానం గూర్చి హేళన చేస్తాడు. ఒక దుర్మార్గుడిదే తప్పని నీవు చెబితే అతడు నిన్ను హేళన చేస్తాడు. కాబట్టి ఒక దుర్మార్గుడిదన్నా సరే, గర్విష్ఠుదన్నా సరే, మూర్ఖుడిదన్నా సరే వాళ్ళని మనం హెచ్చరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాం, ఈ సమయంలో వ్యాపారం చాలా పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంది, వీళ్ళు చేసేటువంటి తప్పు, యజమాని చేసే తప్పు అని అనిపించినా కానీ ఒకవేళ అవతల వ్యక్తి గర్విష్ఠుడు అనుకోండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నాకు చాలు కానీ నువ్వు ఓనరా, నేను ఓనరా, నాకు చెప్తున్నా, నాకు చెప్పే అంత తోడు నువ్వా అని అంటారు. అంటే చెప్పి మన పరువే మనం తీసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. కాబట్టి అటువంటి సమయంలో మనం అవతల వాళ్ళ చేత హేళన పడిపించుకోకుండా, వాళ్ళ చేత మనం అవమానపడకుండా ఉండాలని అంటే ఈ గర్విష్ఠులకి వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళని అసలు సరిచేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి దెబ్బ తగిలి వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేంత వరకు మనం వెయిట్ చేయాలి. లేదా ఆ గర్వం అంతా పోయి లేదా ఆమె కొంచెం హంబుల్నెస్ నేర్చుకున్నప్పుడు, వినయం నేర్చుకున్నప్పుడు, అప్పుడు ఆ వ్యక్తిని సరిచేసినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని గౌరవిస్తాడు. కాబట్టి దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఆ బ్యాలెన్స్, ఇదేం పెద్ద విషయం అవసరం లేదు. అంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి వ్యక్తుల్ని కౌన్సిల్ చేయాలి, లేదా ఎటువంటి వ్యక్తుల్ని సరిదిద్దాలి అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళు ఉండే తీరును బట్టి మీకు అర్థం అవుద్ది.
కాబట్టి ఎవరైతే వింటారు అనే వాళ్ళకే మీరు చెప్పండి. కొంతమంది వినయం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వాళ్ళ తప్పులను సరి చేసుకోవాలని ఉంటారు. వాళ్ళు చాలా బాధలు పడతా ఉంటారు. అసలు ఎక్కడ తప్పు చేస్తున్నారా అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. చాలా బాధలో ఉంటారు, దిగుల్లో ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళు చేసేది ఏం తప్పు చేస్తున్నారో మీకు తెలిస్తే వెళ్ళి ధైర్యంగా వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఎంతో మిమ్మల్ని సంతోషిస్తారు, మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు. అదే తర్వాత వచనం చెప్తుంది చూడండి. సామెతలు 9:8 వచనంలో కూడా, ఎగతాళి చేసేవాడిని గద్దించవద్దు, వాడిని గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. అంటే గర్విష్ఠుల్ని గద్దిస్తే వాడికి నువ్వు శత్రువు అవుతావు. రేపొద్దున వాడు నీ మీద అటాక్ చేస్తాడు, అనవసరంగా గొడవలు తెచ్చుకున్నవాడు అవుతావు. కాబట్టి గర్విష్ఠుల్ని ఎగతాళి చేసేవాళ్ళు జోలికి వెళ్ళదు. ఎవరి జోలికి వెళ్తావు? జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. ఎవరైతే వినయంతో ఉంటాడో, ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళకి కానీ బోధిస్తే వాళ్ళు ఎవరైనా సరిదిద్దినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఫీల్ అవ్వరు, శత్రువులుగా ఫీల్ అవ్వరు, వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు. మంచిదే కదా చెప్పాడు, నా భవిష్యత్తు గురించే కదా ఆలోచించి నేను మంచిగా ఎదగలనే కదా చెప్పారు అని ఆ వ్యక్తి మేము మీద గౌరవం పెరగద్ది, ఇంకా మంచిగా అర్థం చేసుకుంటాడు. రేపొద్దున ఒక సలహా కావాల్సి వచ్చినప్పుడు మీ మాట కూడా తీసుకుంటాడు. కాబట్టి ఎవరైతే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారో, వినయం కలిగినటువంటి వారు ఉంటారో వాళ్ళకే మీ సలహా చెప్పండి, కానీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. వినయం కలిగిన వాళ్ళు ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు ఎందుకురా శక్తికి మేము దేవుడు ఎట్ట ఒకటి సహాయం చేస్తాడు లేరా, ఇప్పుడు ఎందుకన్నా కారు కొండవా, కారు కొంటే దానికి మళ్ళా ఆయిల్ గీలు అని అది ఇది రిపేర్లు అని ఖర్చు, దాని బదులు ఆ డబ్బులతో ఒక స్థలం తీసుకొని రేపొద్దున పిల్లకాయలు పెళ్ళిళ్ళ కన్నా ఉంటుంది. ఈ కారు రేపొద్దున రేటు తగ్గద్ది, స్థలం రేపొద్దున రేటు పెరగద్ది నా మాటినన్నా అని ఎవరికి చెప్పాలి? ఎగతాళి చేసే వాళ్ళకి కాదు, గర్విష్ఠులకి కాదు. ఎవరైతే వినయం కలిగి ఉంటారో, మాట వింటారో, వీళ్ళు సరిగ్గా చేస్తారు అనుకునే వాళ్ళకే మనం చెప్పాలి. లేదు ఎవరికంటే వాళ్ళకి చెప్పామంటే నాకు తెలిసిలే అని చెప్తున్నావా అని మనల్ని అంటారు. కాబట్టి రెండోది, ఎవరిని సరి చేయకూడదంటే ఆ అవతల వ్యక్తి వినే స్థితిలో అనేటువంటి వాళ్ళతో గర్విష్ఠుల్ని మనం సరి చేయకూడదు. మూడోది, మనం ఎవరిని సరి చేయకూడదంటే విషయం పూర్తిగా తెలియనప్పుడు మనం సరి చేయకూడదు. విషయం పూర్తిగా తెలియనప్పుడు, ఎప్పుడైనా సరే ఒక విషయం గురించి మనకు పూర్తిగా తెలియదు, చాలా విషయాలు కూడా అమ్మాయి అట్టాంటిదంట, ఓడట్టాటోడంట, ఆ వాళ్ళంటిదంట అని చెప్పి చాలామంది మనకి చెప్తా ఉంటారు. అవి పూర్తిగా మనకి నిజాలు తెలుసా? మనం అవతల వ్యక్తుల్ని సరిదిద్దాలన్నా కానీ మూడోది మనం ఏం చేయాలంటే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. మనుషులకి చాలా విషయాలు సరిగ్గా తెలియదు. బైబిల్లో యోబు భక్తుడు ఉన్నాడు, ఆయనకి ఆస్తి అంతా పోయింది. ఆస్తి అంతా పోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. నువ్వేదో పెద్ద పెద్ద పాపాలు చేస్తుంటావురా, పాపం చేస్తున్నావు కాబట్టి ఇంత పెద్ద శిక్ష చేసాడు దేవుడు అని చెప్పి ఆ వ్యక్తిని అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. ఎవరిని? బాధలో ఉన్న వ్యక్తిని. నిజంగానే యోబు ఏదో పెద్ద పాపం చేశాడు కాబట్టి ఆయనకి అంత పెద్ద రోగం వచ్చిందా, లేకపోతే అన్ని ఆస్తులన్నీ పోయాయా అంటే కాదు. ఆయనకి వేరొక కారణం. భూమి మీద సృష్టిలో ఎన్నో జరిగితే వాటన్నిటికీ కారణాలు మనకు తెలియదు. దేవుడు కనబడ్డాడు. దేవుడు కనబడ్డా ఏం చెప్పాడంటే, యోబు నా గురించి కరెక్టే మాట్లాడాడు, మీ నలుగురు నా గురించి కరెక్ట్గా మాట్లాడలేదురా, మీరు తప్పు మాట్లాడారా అబ్బాయి అని అన్నారు. కానీ వీళ్ళ దృష్టిలో వీళ్ళేంది, యోబేదో తప్పు చేస్తున్నాడు, ఆ తప్పు కానీ క్షమాపణ పడితే దేవుడు క్షమిస్తాడేమో, క్షమించి తిరిగి అతనికి ఆరోగ్యం ఇస్తాడేమో, క్షమించి అతనికి మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తాడేమో అని వాళ్ళు ఏదో తప్పు చేసి ఉంటావు, ఒప్పుకోరా, అసలు మనిషి తప్పు చేయకుండా ఉంటాడంటారా, అదంటారా ఇదంటారా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. కానీ లేదయ్యా, నేను యథార్థంగా ఉన్నాను, నేను తప్పు చేయలేదు, నేను చచ్చిపోయిన తర్వాతనే దేవుడి దగ్గరికి వెళ్తాను కదా, దేవుడి ముందు కూడా నేను వాదిస్తాను, నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదయ్యా అని యోబు మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి చాలాసార్లు కూడా మనం అవతల వ్యక్తులు మాటలు వినేటప్పుడైనా సరే ఏదో చూచాయిగా చూసేటువంటి బిహేవియర్ అన్నా సరే మనం ఏమనుకుంటామంటే విషయం పూర్తిగా తెలియకుండా మనం అపార్థం చేసుకుంటా ఉంటాం. బైబిల్లో కొంతమంది పాస్టర్లను కూడా విమర్శించేటప్పుడన్నా సరే వాళ్ళు ఏదో ఒక వీడియోలో మాట్లాడారు అనుకోండి, ఆ వీడియో చూపిస్తే ఈయన మాట్లాడతాడు. అంటే ఆ వీడియోలో చూపించేటప్పుడు ఆ పాస్టర్ గారు సగం చెప్పిందే ఉంటుంది, ఫుల్లీ చెప్పింది ఉంటుందా? అసలు ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎందుకు ఆ పాస్టర్ గారు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకని ఆ మాట మాట్లాడారు అనేది మనకు తెలియదు. ఏం తెలియకుండానే ఒక వ్యక్తి ఇట్లా ఇది ఎట్ట చేసేసాడు, ఈ ఎట్టటోడు, ఈ పాస్టర్ గారు, ఈ ఎట్టటోళ్ళు అట్టటోళ్ళు అని అంటే మనం నమ్మాల్సిన అవసరం లేదు. విషయాన్ని పూర్తిగా తెలియనంత వరకు కూడా మనం ఒక వ్యక్తిని తప్పుటోడు అని ముద్రేయడానికి లేదు. ఒకరోజు దేవుడు అంధకారంలో ఉండేటువంటి సత్యాలన్నింటిని కూడా బయటికి తీసుకొస్తాడు. ఏది నిజమో ఏది అబద్ధం అనేది కూడా ఆయన చెప్తాడు. కాబట్టి ఇది నిజమా, ఇది అబద్ధమా, లేకపోతే విషయం గురించి పూర్తిగా తెలియనప్పుడు అసలు మనం గమ్ముగా ఉండడం అనేది చాలా చాలా ఉత్తమం. యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడు.
ఈ యేసు ప్రభు శిష్యులందరూ కూడా యేసు ప్రభువుని మీరే చంపేశారు, యేసు ప్రభు తిరిగి లేచాడు, యేసు ప్రభువుని నమ్ముకుంటే రక్షణ వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది అని చెప్పి ఈ పేతురు అన్నా సరే వాళ్ళందరూ సరే చెప్తా ఉన్నారు. ఆ కాలంలో ఉండే మత పెద్దలు ఏం చేశారంటే, ఏంద్ర ఇలా మనమే చంపేసామని చెప్తున్నారు యేసు ప్రభువునే, వెళ్ళట్టే వదిలేస్తే వెళ్ళేదో పెద్ద అయ్యేటట్టుగా ఉందా అని చెప్పి వాళ్ళని ఏం చేశారంటే చంపేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? అప్పుడు ఒక ఆయన సలహా ఇచ్చాడు. ఎవరనంటే గమలీయేలు అనే వ్యక్తి, పౌలు గారికి గురువు. ఎవరైనా బైబిల్లో పౌలు 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 అని చెప్తాం కదా, ఆ పౌలుకే గురువు అన్నమాట. ఈయన దగ్గర నేర్చుకున్నాడు గమలీయేలు అని. ఈయన ఏం సలహా ఇస్తాడనంటే ఆయన చెప్తాడు, అయ్యా ఎందుకయ్యా వాళ్ళు నిజంగా దేవుడి చేత ప్రేరేపించబడి ఆ విధంగా వాక్యాలు చెప్తున్నారో, లేకపోతే దెయ్యం చేత ప్రేరేపించబడి ఆ విధంగా వాక్యాలు చెప్తున్నారో మనకు తెలియదు. ఒకవేళ అది దేవుడి చేత ప్రేరేపించబడింది అయితే మనం ఏదో ఈ వ్యక్తి చెడ్డగా చెప్తున్నాడని మనం ఆ వ్యక్తికి శిక్ష వేస్తే దేవుడు మనకు శిక్ష వేస్తాడు. కాబట్టి మీరేం చేస్తారంటే, ఒకప్పుడు అలా ఓడి వచ్చాడుగా, ఓడి కూడా ఏదో నేను పెద్ద శూరుణ్ణి పొడి చేస్తానని అన్నాడు. తర్వాత ఏమయ్యాడు, ఓడిని చంపేసినాడు, ఓడి బ్యాచ్ అంతా పోయింది, అసలు గాలి లేకుండా పోయాడు. ఆ తర్వాత ఇంకో ఓడి వచ్చాడుగా, ఓడిని కూడా ఇట్టే జరిగింది. ఓడి కూడా ఏదో పెద్ద సూర్యుడు అన్నాడు, ఊడాడు పొడిచాడు, మనం ఏం పట్టించుకోలేదు, ఓడంతా ఓడే పోయాడు. అట్లాగే వీళ్ళు కూడా ఏదో యేసు పెద్ద గొప్పవాడు పొడి చేసాడు, ఈడు చేసాడు అంటున్నారుగా. ఇది కూడా దేవుడి చిత్తం అయితే జరగద్ది, లేదంటే లేదు, వాళ్ళ దారిని వాళ్ళే పోతారు, మనకి ఎందుకులయ్యా అని చెప్పి గమలీయేలు చెప్పాడు. అంటే విషయం గురించి మనకు పూర్తిగా తెలియదు కదా, అది దేవుడు చిత్తం వల్ల జరుగుతుందో లేకపోతే ఇంకా మనుషుల ప్రమేయం వల్ల జరుగుతుందో తెలియనప్పుడు మనం దాన్ని వదిలేయడం మంచిది అని చెప్పి గమలీయేలని ఆయన చెప్పబట్టి ఆ రోజు పేతురునన్నా సరే, వాళ్ళన్నా సరే, శిష్యులన్నా సరే, యోహాను వాళ్ళ శిష్యులన్నా సరే చంపకుండా వదిలేస్తారనమాట, కేవలం వాళ్ళు బెదిరించి కొట్టేసి. ఇది ఎందుకని ఆయన అట్లా చేశాడంటే విషయం పూర్తిగా తెలియదు. వాళ్ళు నిజంగా యేసు ప్రభు అనే ఆయన దేవుడి గురించి బోధిస్తున్నారా లేకపోతే ఏదనేది పూర్తిగా స్పష్టంగా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆయన ఆ సమయంలో ఆ విధంగా అన్నాడు. ఆ వాక్యం కూడా చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 38-40 వచనాల్లో, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, వారిని వదిలేయండి, వారిని వెళ్ళనివ్వండి. వారి ఉద్దేశాలు లేదా క్రియలు మనుషుల వలన వచ్చినవైతే అవే ఆగిపోతాయి, కానీ అది దేవుని నుండి అయితే వారిని మీరు ఆపలేరు. మీరు దేవునితో పోరాడుతున్నట్లే అని మీరు తెలుసుకుంటారు అన్నారు. అతని మాటలను వారు అంగీకరించారు. కాబట్టి ఏది సత్యం అసత్యం పూర్తిగా డీటెయిల్స్ మనకు తెలియలేదనుకోండి, మనం చేయాల్సిన పని ఏంటంటే అసలు దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా నేను మాట్లాడాడు అనుకోండి, ఆ రాజకీయ నాయకుడు అట్టోడంట, ఆ పాస్ట్ ఇట్టోడంట అని నేనన్నా సరే ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్న నిజం తెలుస్తుందా తెలీదా? ఈ రోజు కాకపోయినా కానీ నేను చచ్చిపోయిన తర్వాత అన్నా సరే నిజాలు అనేవి తెలుస్తాయి. సంవత్సరంలో చరిత్రలో ఖచ్చితంగా చాలామంది అట్లాగే వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళని నిందించారు, తర్వాత రోజుల్లో వాళ్ళని చాలా గొప్పలుగా పొగిడారు అన్నమాట, సంఘ చరిత్రలోనే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏ రోజు నిజ నిజాలు దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ ఒక వ్యక్తి గురించి తెలియకుండా నేను విమర్శించాను అనుకోండి, ఆ వ్యక్తి ఇంటెన్షన్ చిట్ట, ఆ వ్యక్తి డబ్బు కోసం ఆశపడేవాడు, ఆ వ్యక్తి ఇట్టటోడు అట్టటోడు అని అంటే రేపు పొద్దున్న దేవుడు నిజ నిజాలు బయటికి తీసుకొచ్చినప్పుడు మన పరువు పోద్ది. ఎవరైతే విమర్శించారో వాళ్ళ పరువు పోద్ది. రేపు పొద్దున పలానోడు ఇట్టటోడు అని చెప్పి నేను చెప్పాను, తర్వాత లేదు వాడు మంచోడే అని చెప్పి రేపు పొద్దున తెలిసింది అనుకోండి, రేపు పొద్దున మళ్ళీ నేను ఇంకొకరిని విమర్శిస్తున్నా, ఈడు కూడా ఇట్టటోడు అంటే అప్పుడు జనాలు నా మాట వింటారా? ఈడంతా సగం తెలిసి చెప్తాడులేరా, ఈడు పిల్ల వచ్చి ఈడు మాటలే వింటారా అని చెప్పి అనుకుంటారు అనమాట. అంటే మన మీద జనాలకు ఒక నమ్మకం పోద్ది. అంటే ఇతనికి ఏం తెలియదు, సగం తెలిసిందంతా రాజకీయ నాయకులను విమర్శిస్తుంటాడు, వాళ్ళని విమర్శిస్తుంటాడు, అటు చేస్తుంటాడు, వాళ్ళ మీద నేరాలు మోపుతూ ఉంటాడు అని చెప్పి మనుషులకు కూడా మనం ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు, ఆ విధంగా విమర్శించేటప్పుడు మనం ఒక వ్యక్తిని పోగొట్టుకోవా? ఉదాహరణకి ఒక అమ్మాయి గురించి ఏదో తప్పుడుగా టాక్ వస్తూ ఉంది, మీరు వెళ్ళి ఆ అమ్మాయిని సరిదిద్దాలని ట్రై చేశారు, ఆ అమ్మాయి హట్ట వద్దా అవదా? తప్పు చేయకుండానే మీరు తప్పు చేసినట్టు వెళ్ళి సరిదిద్దారనుకోండి, ఫీల్ అవుతారా? ఫీల్ అవరా? అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే, పెద్ద అయినా సరే, పెద్ద అయినా సరే, ఎవరైనా సరే ఫీల్ అవుతారు. కాబట్టి విషయం గురించి పూర్తి వాస్తవాలు తెలియనప్పుడు ఒక చెవితో విని ఒక చెవితో పడేసి ఒక పక్కన అట్లా పెట్టుకొని ఉండాలి. అంతేగాని అవతల వారిని సరిదిద్దేంత స్థాయికి అంత దూరం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తిని నేను చాలా బాగా ప్రేమిస్తున్నాను, ఇది సరిదిద్దితే మంచిది అంటున్నావా, వెళ్ళి నిర్ధారణ చేసుకో, వెళ్ళి మాట్లాడు, తర్వాత మనం చూస్తాం. ఒకవేళ ఆ వ్యక్తితో పర్సనల్గా మాట్లాడు. అలా మాట్లాడేటప్పుడన్నా నువ్వేం చేయాలి, ఇద్దో అమ్మా నీ మీద ఇద్దో అభియోగాలు వస్తూ ఉన్నాయి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నీలో అనుమానం ఉంది అనే విషయం కూడా వాళ్ళకి తెలియకుండా నువ్వు మాట్లాడినట్లయితే
మిమ్మల్ని ప్రేమిస్తారు. ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడే ఏమమ్మా ఎట్ట చేసావంట అట్ట చేసావంట అని నిందిస్తే వెళ్ళారనుకోండి, మీరు మనిషిని పోగొట్టుకుంటారు, మీ మధ్య ఉన్న సంబంధం కూడా పోతుంది. రేపొద్దున మీరు ఏదన్నా మంచి చేయాలన్నా కానీ చేయలేరన్న. కాబట్టి విషయం గురించి పూర్తిగా అవగాహన లేనప్పుడు వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు నిజాయితీపరుడు, వీడు అక్రమంగా సంపాదించేవాడు, ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి ఇట్టాటోడు అట్టాటోడు అని చెప్పి మనం ఎవరి గురించి స్టేట్మెంట్లు పాస్ చేయాల్సిన అవసరం లేదు. అంత దూరం వాళ్ళు వెళ్ళి సరి చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి నిజం నిర్ధారణ అయ్యేంత వరకు కూడా దాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అయితే. ఇట్లాగే చాలాసార్లు మనం తప్పుగా కరెక్ట్ చేస్తాం. ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా డల్గా ఉంటాడు, ఆఫీస్ లేటుగా వస్తాడు, సరిగ్గా పని చేయకుండా ఉంటాడు, లేకపోతే స్కూల్లో సరిగ్గా చదవకుండా అట్లా ఉంటాడు. ఏరా బద్ధకస్తుడుగా ఉన్నావు, బద్ధకంగా ఉంటే పోతారా రే అని ఆ వ్యక్తిని సరి చేసామని అనుకోండి. అంటే తిట్టడానికి మనం ఎప్పుడైనా సరే ముందుంటాం కదా. కొన్నిసార్లు ఆ బద్ధకస్తులకి ఏంటంటే కొన్నిసార్లు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు, లేదా థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు, రక్తహీనత రక్తం తక్కువగా ఉన్నప్పుడు అయినా సరే వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు, నీరసంగా నడుస్తారు, యాక్టివ్గా ఉండలేదు, అంత పెద్ద పనులు హుషారుగా చేయలేదు. అటువంటి వాడిని బద్ధకస్తుడా అటుంటే పోతావరా అటు తింటావరా అని తిట్టామనుకోండి, ఆ విధంగా సరిచేయడం మంచి పద్ధతి అంటారా? మనం ప్రేమతో అసలు ఏంటి, ఒక వ్యక్తి బద్ధకంగా చదవలేని స్థితిలో ఉన్నాడా, అసలు ఏంటి వీడికి ఏమన్నా పోషకాహారం లోపల ఏంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అట్లా ఆ వ్యక్తిని చేయాలి. ఉదాహరణకి చిన్నపిల్లలు అన్నా సరే ఏడుస్తూ ఉన్నారు, ఒరే ఏడ్చి నన్ను సంపబాకరా నాయన అని చెప్పి తిట్టి, నోరు మూసుక చెప్పానా లేదా అని ఏం సరి చేస్తున్నాం, ఆ వ్యక్తి ఏడవద్దురా అని సరి చేస్తా ఉన్నాం. అలా సరి చేసేటప్పుడు విషయం మనం పూర్తిగా తెలుసుకోం. బహుశా ఆ వ్యక్తికి ఆకలేసి ఉండొచ్చు, ఏదన్నా పిల్లో అదో ఇదో కనబడి ఉండొచ్చు, లేదా ఏదైనా ఆ వ్యక్తికి భయం వేసి ఉండొచ్చు, లోపల ఏదైనా ఇన్సెక్యూరిటీ వీటన్నిటి వల్లన్నా సరే ఆ వ్యక్తి ఏడుస్తూ ఉండొచ్చు, శరీరం లోపల ఏదైనా జరుగుండొచ్చు, చీమ కొడతా ఉండొచ్చు, ఏదైనా సరే ఆ వ్యక్తి ఏడవడానికి కారణం ఉండొచ్చు. కానీ ఎందుకురా మాటికి వస్తే రోజంతా ఏడొస్తాను, నా చెవులు బాగొడతావా అని ఆ వ్యక్తిని అడిచే, కానీ అసలు సమస్య ఏంటి అని జాలితో కరుణతో విమర్శించే హృదయంతో కాదు, సత్తు హృదయంతో మనంగా ఆలోచించినట్లయితే ఆ వ్యక్తిని అనవసరంగా విమర్శించకుండా, వయసులో పెద్దవాళ్ళన్నా సరే వాళ్ళు అన్నం తినేటప్పుడు కింద పడేసినా కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక విషయం చెప్పాము, పెద్దవాళ్ళు మర్చిపోతారు. పిల్లకాయలే ఏదైనా ఒక వస్తువు తీసుకురారా అని అంటే మర్చిపోతారా లేదా? అట్లాంటిది పెద్దోళ్ళు వయసు పెరిగే కొద్దీ, చిన్నపిల్లలైనా సరే వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి ఒక మా విషయం చెప్పినా కానీ మర్చిపోతారు, అంత జ్ఞాపక శక్తి ఉండదు. అటువంటి సమయంలో వాళ్ళ ఉన్న బలహీనత గుర్తు తెచ్చుకోకుండా ఆ ముసలోడినన్నా సరే ఆ ముసలిదాన్నన్నా సరే మనం తిట్టామనుకోండి, వాళ్ళని సరిదిద్దాలని ట్రై చేసామనుకోండి, వాళ్ళు సరి చేసుకోలేరు. అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే విషయం పూర్తిగా తెలియనప్పుడు గమ్ముగా ఉండాలి. అదేవిధంగా ఎవరికన్నా అప్పిచ్చాము, వాళ్ళు తిరిగి ఇయ్యలేని స్థితిలో ఉన్నారు, అప్పు తీసుకునేటప్పుడు తెలియదంటారా ఇయ్యాలనే అని సరి చేసావు, అతని దగ్గర డబ్బులు ఉంటాయి ఇవ్వడా? చెప్పండి, ఎవరి దగ్గర సరే డబ్బులు ఉంటే ఎందుకు ఇరు? వాళ్ళు ఈలేని స్థితిలో ఉన్నారు, వాళ్ళు బాధల్లో ఉన్నారు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ విషయం పూర్తిగా నీకు తెలియకుండా వాళ్ళ ఇంట్లో ఏం పరిస్థితులు ఉన్నాయి, పెళ్ళం భార్య మధ్య ఏం గొడవలు ఉన్నాయి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఎట్టుంది, ఇవన్నీ తెలుసుకోకుండా డబ్బులు తీసుకున్నట్టు తెలియదంటారానిగా అని నా వ్యక్తిని సరి చేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ విధంగా ఏ విధంగా దబాయించే టోన్తో, అది సరైన విధంగా సరిచేయడం అనేది కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదు, అసలు మా భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదు అని చెప్పి భర్తనే అనుమానిస్తూ ఉన్నాం అనుకోండి, ఏదో తేడా కొడుతుంది. మనం ఆరాధిస్తే నెమ్మదిగా సున్నితంగా అడిగితే ఏదో ఆఫీస్లో స్ట్రెస్ ఉందనో, లేకపోతే పలానా ఆ వడ్డీ కట్టాలనో, లేకపోతే పలానా ఈఎంఐ కట్టాలని స్ట్రెస్లో ఉండి అతను మనతో మాట్లాడకపోయి ఉండొచ్చు. కానీ మనమేందో నీకు అసలు అంటే నేనంటే లెక్కే లేదు, నన్ను అసలు ఏ రోజు ఒక వాడదానిగా చూసావా నన్ను నువ్వు అని సరి చేయాలని ట్రై చేసామంటే విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మనం అవతల వ్యక్తిని సరి చేసినటువంటి వాళ్ళు అవుతాం. అదేవిధంగా అన్నా సరే ఇంటర్వ్యూలో అన్నా సరే, పిల్లోడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఉద్యోగం రాలేదు, చదివేది వస్తే కదా, చదివితే ఉద్యోగం వస్తుంది అని మనం ఆ వ్యక్తిని సరి చేయాలని చూస్తాం. కానీ వాస్తవానికి నెమ్మదిగా అడిగి ఆరాధిస్తే ఆ వ్యక్తికి ఉద్యోగంకి వెళ్ళినప్పుడు అక్కడ టెన్షన్ ఉండుండొచ్చు, ఆందోళన వచ్చి ఉండొచ్చు, టెన్షన్ పడి ఉండొచ్చు. అటువంటి సమయంలో ఇచ్చినా రాబోయే దేవుడి చిత్తం అయితే వసతులేరా, నువ్వు వెళ్ళి వరకు వెళ్ళి ప్రశాంతంగా చేసేసి రానంటే ఆ వ్యక్తి ప్రశాంతంగా వెళ్ళి చేయగలడు. ఆ వ్యక్తి చదవలేదు కాబట్టి ఆ వ్యక్తి ఉద్యోగం రాలేదని కాదు, టెన్షన్ పడ్డాడు, నర్వస్గా ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ ఉద్యోగం రాలేదనే విషయం మనకు తెలియక చదివితే కదరా ఉద్యోగం వస్తే ఊళ్ళో బలాదులు తిరిగానే మనం సరి చేస్తున్నాం అనుకోండి,
ఆ సరిచేసే వ్యక్తిని మనం గెలుచుకోలేము. ఆ వ్యక్తి ప్రవర్తనను కూడా మనం సరిగ్గా చేయలేం. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. పాస్టర్లైనా సరే, ఎవరైనా చర్చిలో సదరంగా కూర్చోనప్పుడన్నా సరే, అవన్నీ చాలా చిన్న చిన్న తప్పులు. కొంతమంది చాలా అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎవరు ఎట్ట కూర్చున్నారు, ఎవరు ఎట్ట చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితులన్నిటిని కూడా విషయం మనకు పూర్తిగా తెలియనప్పుడు వాళ్ళు సరిదిద్దాల్సినటువంటి అవసరం లేదండి. ఒకవేళ సరిదిద్దాల్సి వస్తే మనం ఒంటరిగా వాళ్ళని సరిదిద్దాలి. అది కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడైనా సరే విషయం మనకు పూర్తిగా తెలియనప్పుడు చాలా మట్టుకు వాళ్ళని మనం సరిదిద్దకపోవడమే మంచిదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు కానీ చాలా ప్రమాదం అవద్ది, ఇప్పుడు కానీ సరిచేయకపోతే మనకు పూర్తిగా విషయం తెలీదు, కానీ సరిచేయకపోతే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది అని అనుకున్నప్పుడు మనకు విషయం పూర్తిగా తెలియకపోయినా సరే, ఉదాహరణకి ఒక అబ్బాయి వెళ్ళి కుక్కర్ పట్టుకుంటున్నాడు, లేదా నిప్పు మీద ఏలు పెట్టబోతా ఉన్నాడు. వాడు ఎందుకు ఏలు పెట్టబోతున్నాడు మనకు పూర్తిగా తెలియదు కదా, ఎందుకులే వాడిని సరి చేయడం అని గమ్ముగా ఉన్నాం అనుకోండి, అది కరెక్ట్ అంటారా? అది తీవ్రమైన సమస్య. అది కానీ పెట్టుకుంటే అతను చెయ్యి షాక్ కొట్టచ్చు, లేకపోతే చెయ్యి కాలిపోవచ్చు, అదవచ్చు. కాబట్టి ఎందుకు ఆ వ్యక్తి అలా చేస్తా ఉన్నాడు, ఇది పెద్ద చిన్న తప్పు కదా అనేది కాదు. ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉంది, ఎంత పెద్ద ప్రమాదం జరగబోతున్నప్పుడు అప్పుడు వాస్తవాలు తెలిసినా తెలియకపోయినా కానీ వెళ్ళి ఆ వ్యక్తిని మనం ప్రైవేట్గా మాట్లాడన్నా సరే, లేకపోతే ఆ వ్యక్తిని వద్దురా రే ముట్టుకోబాకరా అని చెప్పి చెప్పాలన్నమాట. చాలా సమస్య తీవ్రంగా ఉంది. కొంతమంది సంఘంలో తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తూ ఉన్నారు అనుకోండి వాక్యంలో. చిన్న సమస్య, పెద్ద సమస్య. వ్యక్తి తెలిసి చేస్తూ ఉండొచ్చు, తెలియక చేస్తూ ఉండొచ్చు. నాకు కూడా బైబిల్ పూర్తిగా తెలియదు కదా, ఆ వ్యక్తి చెప్పేది రైట్ అని నేను ఆ వ్యక్తిని విమర్శించకుండా గమ్ముగా ఉండాను అనుకోండి, జీవం కలిగిన దేవుని సంఘాన్ని మనం దూరం చేసుకున్న వాళ్ళు. కాబట్టి విషయం చాలా పెద్దది, ఇది చాలా పెద్ద సమస్యకి దారితీస్తుంది. ఇది కానీ ఈ సమయంలో స్పందించకపోతే సంఘం ఉనికికే ఇబ్బంది కలగద్దు అన్నటువంటి పెద్ద సందర్భాల్లో ఖచ్చితంగా ఆ వ్యక్తితో ఒంటరిగా మాట్లాడి విషయం తెలుసుకోవడం అన్నా సరే, ఆ వ్యక్తిని సరిచేసి సరైన మార్గంలో నిలబెట్టడం అన్నా సరే, ఒక సంఘంగా ఉండేటువంటి వారందరికీ కూడా అవసరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మూడోది మనం ఏమి నేర్చుకున్నామనంటే, వాస్తవాలు తెలియనప్పుడు ఇది దేవుడి చేత ప్రేరేపించబడిందో లేకపోతే దెయ్యం చేత ఆ స్వస్థతలు జరుగుతున్నాయో లేదో తెలియనప్పుడు గమలీయేలు ఏ విధంగా అయితే చెప్పాడో మనం దాని గురించి వాదించాల్సిన అవసరం లేదు. ఇది దేవుడి చేత ప్రేరేపించబడింది అయితే ముందుకు సాగద్ది. దేవుడి చేత ప్రేరేపించకపోతే రేపు పొద్దున వాళ్ళ గురించి వార్తల్లో చెప్తారు, మనమేం దాని గురించి విమర్శించాల్సిన అవసరం లేదు, వాళ్ళనేం సరిచేయాల్సిన అవసరం లేదని గమలీయేలు ఏ విధంగా అయితే చెప్పాడో, విషయం సరిగ్గా తెలియనప్పుడు ఒక పాస్టర్ గారినైనా సరే వాళ్ళైనా సరే మనం విమర్శించి వాళ్ళని సరిదిద్దాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లేదు సమస్య చాలా పెద్దది, ఇది చాలా తీవ్రం అవుద్ది అన్నప్పుడు ఖచ్చితంగా మనకు విషయం సరిగ్గా తెలియకపోయినా కానీ మనమే ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఎందుకని ప్రేమ, ఎందుకని కోపం కాదు, ద్వేషం కాదు, ప్రేమతో ఆ వ్యక్తిని ఎట్లయినా సరే సత్మార్గంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తిని మనం దాన్ని చెప్పాలి. అలాగే చర్చిలో ఎవరైనా సరే ఒక వ్యక్తి వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోని మాటలన్నీ చెప్తా ఉన్నారు అనుకోండి, చిన్న సమస్య పెద్ద సమస్య, ఆ వ్యక్తి ఎందుకంటే చెప్తున్నాడో ఏమోలే, అన్నీ నిజాలు అనుకుంటాలే అది ఇది అని మనం అనుకోకూడదు. ఇది చాలా పెద్ద సమస్యగా దారితీస్తుంది. కాబట్టి సంఘ పెద్దలైనా సరే, పాస్టర్ గారు అయినా సరే, ఎవరి గురించి ఎందుకు ఈ అబ్బాయి లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అందరి గురించి లేనిపోయిన మాటలన్నీ చెప్తుందని ఖచ్చితంగా వాళ్ళకి విషయం పూర్తిగా తెలియకపోయినా కానీ వాళ్ళని ఏందమ్మా విషయం ఏంటి అనేది కనుక్కోవాలని. ఎందుకని సరిదిద్దాలి ప్రేమతో. అమ్మ అట్లా చేయడం మంచిది కాదమ్మా. వ్యాపారంలో ఒక వ్యక్తి మన కింద ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారంలో జరిగే మెలకువలు అయినా సరే కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి, అవన్నీ కూడా వేరే వ్యాపారస్తులకు చేరవేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడో మనకు పూర్తిగా విషయం తెలియదు కదా, ఎందుకులే సరి చేయడం అని గమ్ముగా కూర్చోకూడదు. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఇలా చేయకపోతే వ్యాపార సంస్థకే చాలా ఇబ్బంది వచ్చేటువంటి, ఉనికికే ఇబ్బంది వచ్చే సమస్యల్లో మనకు విషయం సరిగ్గా తెలియనప్పుడు ఇది ప్రమాదం చాలా పెద్దది. కాబట్టి ఆ వ్యక్తిని వెంటనే మనం సరిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్లా 3 విషయాలు నేను చెప్పాను. తర్వాత చివరి 4 విషయాలు, 4వ పాయింట్ కూడా చూడండి. ఎప్పుడు మనం ఇతరులని సరిచేయకూడదు అని అంటే అవతలి వ్యక్తితో అంత సన్నిహిత సంబంధం లేనప్పుడు. 4వది ఎప్పుడు అవతలి వ్యక్తితో అంత సన్నిహిత సంబంధం లేనప్పుడు. సన్నిహిత సంబంధం అంటే కొన్నిసార్లు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, రే నువ్వు అన్నా చెప్పరా ఓడికా, నువ్వు చెప్తే అన్నా వింటాడా అని అంటారు. ఎందుకంటారు? ఎందుకని నేను చెప్తే ఎందుకు అనడం, నువ్వు చెప్పరా నువ్వు చెప్తే ఏంటాడని ఎందుకు అంటున్నారంటే సాన్నిహిత్యం. ఏంటది? సాన్నిహిత్యం. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తితో మనకు అంత పరిచయం లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలని అంటే ఆ వ్యక్తిని
సన్నిహితం అయినప్పుడే మనం ఆ వ్యక్తిని సరిదిద్దాలి, కానీ ఆ వ్యక్తితో మనకు అంత పరిచయం లేదు, మనకు అంత లేనప్పుడు ఆ వ్యక్తిలో ఏదైనా లోపం కనిపిస్తుంది అన్నప్పుడు మనం సరి చేయాల్సిన అవసరం లేదు. మన పిల్లల్ని సరి చేస్తామా, పక్కన వాళ్ళ పిల్లల్ని సరి చేస్తామా? మన పిల్లల్ని సరి చేసుకుంటాం, పక్కన వాళ్ళతో మనకు అనవసరం. అట్లాగే ఒక వ్యక్తితో అన్నా సరే, ఆ వ్యక్తి మనకు పెద్ద తెలియదు అనుకోండి, పెద్ద పరిచయం లేదనుకోండి, ఆ వ్యక్తిని మనం సరి చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం ఆ వ్యక్తికి సన్నిహితంగా దగ్గర అయినప్పుడు అప్పుడు మనం ఆ వ్యక్తిని చెప్పితే అప్పుడు వింటాడు. ఒక వ్యక్తికి సువార్త చెప్పేటప్పుడు అన్నా సరే ఎప్పుడు చెప్పాలి? చాలాసార్లు మన వాళ్ళు కొన్నిసార్లు మన ఊరిలో మన వాళ్ళకి క్రీస్తు ప్రేమ, క్రీస్తు ఏ విధంగా మన పాపాల కోసం వచ్చాడమ్మా, మనకు ఉచితంగా పరలోక రాజ్యం ఇస్తానమ్మా, ఇదే కదా మనకు సువార్త అంటే. దీన్ని బయట నుంచి ఎవరన్నా వాళ్ళు వచ్చి మన ఊరిలో అన్నా సరే, మనం అన్నా బయట ఊర్లకి వెళ్ళి చెప్పడం సులభం, అవునా కదా? ఈ విషయం చెప్పడం సులభం. అంటే వాళ్ళు ఒక తప్పులో ఉన్నారు, అమ్మ అది కాదమ్మా ఇది మంచి మార్గం అని చెప్పి వాళ్ళని మనం సరిదిద్దుతాం. ఒక అనామకుడు వచ్చి చెప్తే వాళ్ళు వింటారా? ఎందుకు చెప్తున్నాడో ఏందో, దీనివల్ల ఏముందో. ఎవరైనా సరే తెలిసి తెలియని వ్యక్తి ఏదన్నా కరెక్ట్ చేసేటప్పుడు అసలు వీడు ఎందుకు చేస్తున్నాడు, అసలు ఆ వ్యక్తి మీద నమ్మకం ఉండదు, ఆ వ్యక్తి ఎట్టాటోడు ఏంటనేది కూడా తెలియదు, కొంత అనుమానిస్తారు. అయితే సొంత ఊరిలో మనం చెప్పాలంటే మనకి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు తిరస్కరిస్తారేమో అనే భయం, వాళ్ళు కాదంటారేమో, మనతో స్నేహాన్ని పోగొట్టుకుంటారేమో అనే భయంతో మనం చెప్పకుండా ఉంటాం. బయట వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుద్దంటే అది నిజమా కాదా అనే సందిగ్ధంలో ఉంటారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారు, ఎందుకు చెప్పారు, వాళ్ళ మనసులో ఏ అభిప్రాయాలు ఉన్నాయో, చెడ్డ ఉద్దేశాలు ఉన్నాయో ఏందో అని అవతల వాళ్ళు వినరు. అలా కాకుండా మనం ఒక వ్యక్తితో సన్నిహితంగా, ప్రేమగా, మంచి సంబంధాన్ని మెయింటైన్ చేసిన తర్వాత, మన మీద వాళ్ళకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత, ఆ నమ్మకంలో ఇద్దరా ఇదైతే తప్పురా, ఇది మంచిది కాదురా అని చెప్పామనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి వింటాడా వినడా? చెప్పండి, వింటాడా వినడా? ఖచ్చితంగా వింటాడు. ఎందుకని? మన వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత సంబంధంలో ఆ వ్యక్తి మీద నమ్మకం వచ్చింది. ఏవని? ఈ వ్యక్తి నా గురించి శ్రద్ధ తీసుకుంటాడు, నన్ను ప్రేమిస్తాడు, ఏదన్నా నా మేలు కోరేదే చెప్తాడు కానీ నాకు చెడు చేసేది చెప్పడు అని వాళ్ళిద్దరి మధ్య ఒక సన్నిహిత సంబంధం వచ్చింది. కాబట్టి ఆ సందర్భంలో నువ్వు ఏ విషయం చెప్పినా కానీ అది మంచిదే అని భావిస్తాడు. ఏం చేస్తాడు? మంచిదే అని భావిస్తాడు. ఒకవేళ సన్నిహిత సంబంధం లేదనుకోండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చూడండి, తర్వాత వచనం చదువుతున్నాను. సామెతలు 10వ అధ్యాయం 19వ వచనంలో, జ్ఞానము గలవాడు ఊరక ఉండుటకు నేర్చుకుంటాడు. అంటే ఆ వచనం అర్థం ఏంటి? జ్ఞానంగా ఉండేవాడు ఎప్పుడు మౌనంగా ఉండాలో వాడికి తెలుసు. ఎప్పుడు ఊరక ఉండడం అంటే నోరు మాట్లాడకుండా గమ్ముగా ఉండడం. ఎప్పుడు మనం అవతల వ్యక్తిని సరిచేయకూడదంటే ఆ వ్యక్తితో మనకు సరైన సంబంధం లేదు, అంత విషయం లేదు, అంత పరిచయం లేదన్నప్పుడు ఆ వ్యక్తిని మనం సరిచేయాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నమ్మకం వచ్చిన తర్వాతే, ఎప్పుడైతే నమ్మకం వస్తుందో అవతల వ్యక్తి కూడా వినాలి అని ఆశపడతాడు. ఏదన్నా ఒక తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే ఎప్పుడు తిడతానే ఉన్నారు అనుకోండి పిల్లల్ని, వాళ్ళ మాట వింటారా? వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధం ఉందా? ఉండదు. సన్నిహిత సంబంధం లేనప్పుడు మనం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా మన భర్తకి, భార్యకి, మన తల్లిదండ్రులకు కూడా ఎక్కదు. కాబట్టి ముందు వాళ్ళతో ఏం చేయాలంటే సన్నిహిత సంబంధం ఉండాలి. ఖచ్చితంగా ఈ తండ్రి అన్నా సరే, ఈ భర్త అన్నా సరే వాళ్ళని ప్రేమిస్తున్నాడు అని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏది చెప్పినా కానీ నమ్మేస్తారు. కాబట్టి నిజమైన స్నేహితులం అయితే కొన్నిసార్లు కొంతమంది స్నేహితులు ఎట్టుంటారంటే ఒకరినొకరు గాయపరుచుకోరు. ఏం చేయరు? చెప్తే బాధపడతాడేమో, అది చెప్తే బాధపడతాడేమో అని ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా అది నిజమైన స్నేహం అంటారా? నిజంగా అది నిజమైన స్నేహం అంటారా? చూడండి, సామెతలు 27:6 వచనంలో, స్నేహితుడు మేలుగోరి గాయాలు చేస్తాడు, శత్రువు లెక్కలేనని ముద్దులు పెడతాడు. స్నేహితుడు ఏం చేస్తాడంట? మేలుగోరి గాయాలు చేస్తాడు అని. కాబట్టి మనం నిజమైన స్నేహితులైతే కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తుల్ని సరిచేయాలి. ఇప్పుడు దాకా నేనేం చెప్పాను? అవతల వ్యక్తితో మనకు సరైన సంబంధం, సాన్నిహిత్యం లేనప్పుడు మనం వాళ్ళని సరిచేయాల్సిన అవసరం లేదు. కానీ అవతల వ్యక్తితో మనకు సన్నిహిత సంబంధం ఉంది అన్నప్పుడు ఆ వ్యక్తికి ఈ చెప్పే మాట గాయం కలిగజేస్తుంది, ఇబ్బంది కలిగజేస్తుంది అని అన్నా కానీ ఆ వ్యక్తి నన్ను తప్పుగా అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. కాబట్టి నిజమైన స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు అని. కాబట్టి అటువంటి స్నేహితులుగా మనం ఉండాలి. కాబట్టి మనం మంచి స్నేహితులుగా ఉన్నాం. అటువంటి సమయంలో అవతల వ్యక్తి ఈ విధంగా బాధపడతా ఉన్నప్పుడు లేదా ఏదైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బాధ కలిగించేదన్నా సరే చెప్పాలి. అమ్మ ఈ మాట చెప్తే మా ఇద్దరి మధ్య స్నేహం పోద్దేమో అని
బాధపడకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. చూడండి, 5వది కూడా చేస్తున్నాను. 5వది ఎప్పుడు మనం ఇతరులని సరిదిద్దకూడదంటే, 5వది నేను అహంకారం చేత ప్రేరేపించబడినప్పుడు. ఎప్పుడు? అహంకారం చేత ప్రేరేపించబడినప్పుడు. చాలాసార్లు ఇతరుని సరిదిద్దేటప్పుడు మన మోటివేషన్ ఏంటి? మనం ఎందుకని ఇతరులు సరిదిద్దాలంటే ప్రేమతో సరిచేయాలి. దేంతో సరిచేయాలి అంటే మన మనసులో ఉద్దేశం ప్రేమై ఉండాలి. అలా కాకుండా మన మనసులో ఇంకే భావం ఉన్నా కానీ అది కూడా అహంకారమే అవుతుంది. అహం చేత ప్రేరేపించబడినప్పుడు అంటే ఉదాహరణకి ఎవరైనా నన్ను అంత మాట అంటావంటరా, నువ్వు చూసుకున్నావంటరా, నీ స్థితి చూసుకున్నావంటరా అని ఇక్కడ కూడా మనం ఆ వ్యక్తిని కరెక్ట్ చేస్తామని. అంటే నువ్వు ఇట్టటోడివిరా, అట్టటోడివిరా, ముందు దాన్ని చూసుకోరా, ముందు నీ భార్యకి చెప్పుకోరా, అది ఇదని మనం మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి. మనం కూడా అవతలి వ్యక్తిని సరిదిద్దుతూ ఉన్నాం. కానీ ఎందువల్ల సరిదిద్దుతూ ఉన్నాం? ప్రేమతో సరిదిద్దుతున్నావా లేకపోతే అహంకారంతో సరిదిద్దుతున్నావా? అంటే ఎప్పుడన్నా డిబేట్లు జరిగేటప్పుడైనా సరే అవతలి వ్యక్తి నన్ను తప్పు అంటాడా, నువ్వు ఎట్టటోడు చూసుకోరా, వచ్చిన కరెక్ట్గా చెప్పావు, అది ఇది అని చెప్పి మనోళ్ళు ఇట్లా తిట్టేటప్పుడు మన మోటివేషన్ ఏంటంటే ప్రేమ కాదు మోటివేషను. మన మోటివేషన్ గర్వం, ఈగో అని అంటారనమాట. అట్లాగే ఒక ఆఫీస్లో అన్నా సరే ఒక వ్యక్తి 10 రోజులకు ఒక పని చేశాడు. నువ్వు 10 రోజులు చేసి నేనైతే 4 రోజుల్లో చేసేస్తా అని అన్నావు అనుకోండి. అంటే మనం ఏం చెప్తున్నాం? నువ్వు పని సరిగ్గా చేయలేదురా, బాగా చేయాలరా అని చెప్పి వాళ్ళని సరి చేయాలి. కానీ మనం ఎట్లా సరి చేస్తున్నాం? నువ్వు బాగా చేయలేదురా అని చెప్పడానికి నేనైతే 4 రోజుల్లో చేస్తారా, నువ్వు 10 రోజులు చేసావా అంటే ఇదేంటి? నీకంటే నాకే టాలెంట్ ఎక్కువ, నీకంటే నాకే జ్ఞానం ఎక్కువ, లేకపోతే నేనే బాగా పని చేయగలనని మనం అహంకారంతో ఆ వ్యక్తిని సరి చేస్తున్నాం కానీ సద్హృదయంతో సరి చేయట్లేదు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు పాస్టర్లు అన్నా సరే కొంతమందిని చేతులు ఏంది అట్టగట్టుకో ఉన్నాం, కాళ్ళు ఏంది అట్టబెట్టుకో ఉన్నాం అని చెప్పి అధికారంలో ఉన్నవాళ్ళు, పోలీసు వాళ్ళు అన్నా సరే, కొంతమంది దొంగళ్ళు అన్నా సరే, చెడ్డవాళ్ళు అన్నా సరే అధికార దాహంతో లేకపోతే అధికార గర్వంతో సరి చేస్తూ ఉంటారు. అట్రారా అని అంటారు. అది కూడా సరి చేయడమే. కానీ ఎట్లా సరి చేస్తూ ఉన్నారు? అధికారం ఉంది అనే గర్వంతో, ఏదన్నా చెల్లిపోద్ది అనే గర్వంతో సరిచేసినప్పుడు అవతల వ్యక్తి మారతాడంటారా? అవతల వ్యక్తి మారడు. ఎంత పెద్ద పోలీసు వాడన్నా పోలీసు వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. కాబట్టి మనం గర్వం అనేటువంటిది మన మోటివేషన్ అనేది అవ్వకూడదు అనమాట. ఇతరులను ఎప్పుడైనా సరే, మన కొడుకునన్నా సరే, కూతురునన్నా సరే, వాళ్ళనన్నా సరే మనం విమర్శించేటప్పుడు కొన్నిసార్లు పిల్లోడు బాగా చదివాడు అనుకోండి, సమాజంలో తలెత్తుకొని తిరగలడా లేదా? నీ వల్ల నేను బాగా గర్విస్తున్నాను రా, మంచి గర్వకారణం రా, నువ్వా 600కి 550 తెచ్చుకున్నావని మనం హత్తుకుంటాం. అంటే కొడుకు చదవడం వల్ల మనకు గర్వం అంటే మంచిదే, తప్పేం కాదు, గర్వం వస్తుంది. అయితే ఇప్పుడు కొడుకు ఇప్పుడు సరిగ్గా చదవడం లేదు. ఎందుకురా, ఓడినైనా చూసి నేర్చుకోరా, నువ్వు ఉన్నావు ఎందుకురా అని చెప్పి ఎవరినో చూపించి తిట్టామనుకోండి. ఇప్పుడు ఏంది మన బాధ? ఏంది? ఓడి చదవట్లేదు అనేది కాదు బాధ. నీకు తక్కువ మార్కులు వస్తే నేను సమాజంలో తిరిగేటప్పుడు నన్ను అడుగుతారా, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కొడుకు ఎన్ని మార్కులు పాస్ అయ్యాడా లేదని నన్ను అడుగుతారా. అందువల్ల నీ వల్ల నేను మొహం తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదరా అనే ఉద్దేశంతో తిడుతున్నాం. కానీ అవతల వ్యక్తి బాగుపడాలి, మంచోడుగా మారాలి, వాడు చదువుకోవాలి, ప్రేమ అనేది ఉద్దేశం కాదు, అహంకారం. నా ఈగో పోతుందిరా, నీ వల్ల నేను తలదించుకోవాల్సి వస్తుందిరా అని చెప్పి దాన్ని చూసి నేర్చుకో. పుట్టింట్లోంచి ఎట్ట డబ్బులు తెచ్చుకోవాలి, ఎట్ట డబ్బులు తెచ్చుకుంటావు, నువ్వు ఉండవు ఎందుకని? భార్యని అహంకారంతో. అలాగే భర్తని కూడా ఓడిని చూసి నేర్చుకో, ఓడి పక్కింటి చూడు ఎట సంపాదించు, నీకు కూడా సంపాదించుకొని తెలియదు అని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే ఈగో మోటివేషన్. అవన్నీ సరి చేయడమే, సరైన విధంగా సరి చేయడం కాదు, అది ప్రేమతో సరి చేయడం కాదు. అది ఇతరులతో పోల్చి అవతల వ్యక్తి వల్ల మన యొక్క స్థితి బయట తగ్గిపోతూ ఉంది అనే ఉద్దేశంతో మనం సరి చేస్తున్నాం. కానీ అవతల వ్యక్తిని మంచి మార్గంలో తీసుకురావాలనే ఉద్దేశంతో మనం సరిచేయడం. మన మోటివేషనే మనలో కోపం ఉందా లేకపోతే ద్వేషం ఉందా అనేది తెలియజేస్తుంది. అట్లా చెప్పినప్పుడు కూడా జనాలు వినరు. మనం ఎప్పుడన్నా సరే వాదించేటప్పుడు వాదనలో మనమే గెలవాలనుకున్నప్పుడు నిజంగానే మనం ఓడిపోతాం. మనం ఓడిపోతాం. కానీ మనం మనిషిని గెలవాలి, మనిషిని గెలుచుకోవాలనుకున్నప్పుడు వాదనలో ఓడిపోయినా పర్వాలేదు, మనం మనిషిని గెలుచుకుంటాం. మనం ఎవరిని గెలుచుకోవాలంటే మనిషిని గెలుచుకోవాలి, మనిషిని సరిచేయాలి. దానికోసం వాదనలో ఓడిపోయినా పర్వాలేదు. ప్రతిసారి వాదనలో నాదే పై చేయి కావాలి, నా నోరే పెద్దదిగా ఉండాలి, అది ప్రేమతో వచ్చేటువంటి హృదయం కాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సరిచేయడం మంచి విషయమే,
కానీ మనం ప్రేమతో సరి చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ మనం ప్రేమతో కాకుండా అహంకారంతో, గర్వంతో ఇతరులు సరిచేస్తే ఏమవుద్ది? సామెతలు 11:2లో అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఏ విధమైనటువంటి దాంతో మనం చేసినా కానీ మన మోటివేషన్ ప్రేమ కాకపోతే ఖచ్చితంగా మనకు అవమానం వస్తుంది. ఇంకా 1 కొరింథీ 13:1లో కూడా చూడండి, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా మోగే తాళంలాగా ఉంటాను. నాలో ప్రేమ లేకపోతే ఎట్లా ఉంటుందంట? తాళాలు గలగల అంటాయి కదా, ప్లేట్ కింద పడేస్తే సౌండ్ వస్తుంది కదా. ప్రేమ లేకపోతే నువ్వు మాట్లాడే మాటలు కూడా అట్టే ఉంటాయి, కానీ అవి అర్థవంతమైన మాటల్లాగా ఉండవు అని అంటున్నాడు. ఇంకా తర్వాత వచ్చిన కూడా చూడండి, ఎఫెసీ 4:15లో మనము ప్రేమతో నిజం చెప్తూ, ఎట్లా చెప్పాలంట? నిజం చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ప్రేమతో చెప్పాలి అని ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి మనం అవతల వ్యక్తి సరి చేస్తాం, నిజం అవతల వ్యక్తులు తప్పు ఉంది, లోపం ఉంది, మనం సరి చేయాలి ఉంది. కానీ మనం సరిదిద్దేటప్పుడు అహంకారంతో, గర్వంతో సరి చేసినప్పుడు మనకు అవమానం వస్తుంది. శత్రుహృదయంతో అవతల వ్యక్తిని మంచి దారికి తీసుకురావడం కోసం మనం చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చివరి 2 విషయాలు కూడా చెప్పి ముగిస్తాను చూడండి. 6ది 7ది ఎప్పుడెప్పుడు ఇతరులను సరి చేయకూడదంటే, 6ది అవతలి వారు తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నప్పుడు. 6ది ఎప్పుడు? అవతలి వారు తీవ్రమైన భావోద్వేగం అంటే ఎమోషన్స్ అని అర్థం. ఏంటి ఎమోషన్స్ అని అంటే భయం అన్నా కావచ్చు, తీవ్రమైనటువంటి భయం వాళ్ళలో ఉన్నా, తీవ్రమైన బాధలో ఉన్నా, తీవ్రమైన దుఃఖంలో ఉన్నా, తీవ్రమైన నిరాశలో ఉన్నా, తీవ్రమైన కోపం, ఏదన్నా సరే ఎమోషను. ఆ ఎమోషన్లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనిషిల్లో ఈ లాజికల్ స్టేటస్ అనేది తగ్గిపోద్ది. ఆ సమయంలో ఆ వ్యక్తికి ఏదైనా ఒక మంచి మాట చెప్పి మనం సరిదిద్దాలనుకున్నప్పుడన్నా సరే ఆ వ్యక్తిని మనం సరిచేయలేం. ఎందుకంటే ఆ వ్యక్తికి గ్రహించేటువంటి అది బ్రెయిన్లో తగ్గిపోద్ది అనమాట. ఒకటి ఎమోషన్స్ హైగా పెరిగినప్పుడు మన లాజికాలిటీ అనేది, సరైనటువంటి విధంగా ఆలోచించడం అనేది మన బ్రెయిన్కి తగ్గిపోద్ది. కాబట్టి ఈ విధంగా తీవ్రమైన భావోద్వేగాలతో వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళని సరి చేయకూడదు, కొంత సమయం అలాగే వేచి ఉండాలనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగి 3:7-1లో చూడండి, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు ప్రతిదానికి సమయము కలదు. కాబట్టి ఎప్పుడన్నా సరే మౌనంగా ఉండడానికి ఒక సమయం ఉంటుంది, మాట్లాడడానికి కూడా ఒక సమయం ఉందనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయంలో మనం కానీ మరింత మాట్లాడామనుకోండి, ఉదాహరణకి కోపంలో ఉన్నటువంటి భర్త భార్య కన్నా సరే ఆ సమయంలో మనం వాళ్ళని ఏదైనా సరి చేసామంటే సూసైడ్లు కూడా చేసుకుంటారు. పిల్లోడినన్నా సరే, ఎవరినన్నా సరే, కోపంలో ఎమోషన్స్లో ఎంత పెద్ద తెలివైనోడన్నా కానీ ఆ ఎమోషన్స్లో ఏం చేస్తాడనేది తెలియదు, వాడికే తెలియదు. కాబట్టి అటువంటి సమయంలో వారిలో ఉన్న తప్పులు చూసినప్పుడు కొంతమంది ఇంకా విపరీతంగా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది విపరీతంగా కోమాలోకి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే అంత తీవ్రంగా, అంత లోతుగా షాక్కి గురవుతారు. కొంతమందిని చూసారా, అత్త భార్య చనిపోయినప్పుడు అన్నా సరే, లేదా కొన్ని సందర్భాలు షాక్ అయిపోద్ది బ్రెయిన్, అసలు ఏం తెలియదు అనమాట వాళ్ళకి. అట్లాగా అంత అయిపోతారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే తప్పన్నా సరే కొంత సమయం ఆగడం మంచిది. ఆగి దానికి తగ్గట్టు మనం వాళ్ళకి చెప్పాలి. ఆ సమయంలో మనం ఓదార్చాలి. ముందు వాళ్ళకి సానుభూతి చూపించి నెమ్మదిగా ఆ భావోద్వేగాల నుంచి వాళ్ళు స్వస్థత పడే విధంగా కోలుకునేంత వరకు మనం వెయిట్ చేయాలి. బైబిల్లో ఒక చిన్న వాక్యం కూడా చెప్తాను చూడండి. బైబిల్లో యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు ఒకసారి లాజరు అనే వ్యక్తి చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత లాజరు అనే వ్యక్తికి 2 అక్కలు ఉంటారు. ఎంతమంది ఉంటారు? 2 అక్కలు ఉంటారు. చచ్చిపోయిన 3 రోజుల తర్వాత యేసు ప్రభు అక్కడికి వెళ్తాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అంటది ఏమనంటే, యేసు ప్రభు నువ్వు ఉంటే అసలు ఇక్కడ ఉంటే చచ్చిపోయి ఉండేవాడు కాదు అని చెప్పి ఆమె అంటుంది. ఇప్పుడేమైంది? నేను లేపలేను అనుకుంటున్నావా? అంటే నేను లేటుగా వచ్చానని నా మీద చెప్తున్నావా? నన్ను అరుస్తున్నావా అని యేసు ప్రభు అక్కడ సరి చేసి ఉండొచ్చు, అవునా కాదా? కానీ యేసు ప్రభు ఆమె తీవ్రమైన భావోద్వేగంలో ఉంది అని గుర్తించాడు. కాబట్టి ఆ సమయంలో ఆమెని సరిదిద్దలేదు, ఆమెతో పాటు కలిసి ఏడ్చాడు. ఏం చేశాడు? ఎందుకమ్మా ఏడుస్తారు, నేను లేపుతాను కదమ్మా అని సరిచేయలేదు. తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నప్పుడు ఎంత లాజికల్గా, ఎంత ఫిలసాఫికల్గా వాళ్ళకి చెప్పిన ఒక్క మొక్క అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నారు కాబట్టి. ఆ వచ్చిన చదువుతున్నాను చూడండి, యోహాను 11:32-35లో, అప్పుడు మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన కాళ్ళ మీద పడి, ప్రభు నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు అంది. ఆమె ఏడవడం,
ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ అతన్ని ఎక్కడ పెట్టారు అన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఆమె ఏడుస్తూ ఉందో, నువ్వు ఉంటే చచ్చిపోయి ఉండేవాడు కాదు, నువ్వు కొంచెం ముందుగా వచ్చి ఉండాల్సింది, అటు చేసి ఉండాల్సింది, ఇటు వచ్చిందా అని అన్నప్పుడు, ఎప్పుడైతే ఏమైంది అది ఇదేనని యేసుప్రభు తెలిసి ఆయన లేపపోతా ఉన్నాడు, చచ్చిపోయిన వ్యక్తిని లేపపోతా ఉన్నాడు. అవన్నీ ఆయన అనకుండా అవతల వ్యక్తి ఈ విధంగా బాధపడినప్పుడు ఆయన కూడా అని ఆత్మలో మూలిగాడంట. ఆమె బాధని ఆయన కూడా కలవరంతో ఫీల్ అయ్యాడు. తర్వాత ఏం చేశారు, వారు ప్రభు వచ్చి చూడు అన్నారు. 35వ వచనంలో యేసు ఏడ్చాడు. ఏడ్చే వాళ్ళతో ఏడవండి, నవ్వే వాళ్ళతో నవ్వండి అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నప్పుడు యేసు వెంటనే ఆమెని సరిచేయకుండా ముందు ఆమెతో పాటు ఆయన ఏడ్చాడు. కాబట్టి భావోద్వేగంలో ఉన్నవాళ్ళు మనం సరిచేయాల్సిన అవసరం లేదు. తర్వాత నెమ్మదిగా చెప్తాడు, నువ్వు కానీ నమ్మితే మార్తతో నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పి ఆయన చెప్తాడు. కాబట్టి మనం ఆ విధంగా వెంటనే యేసుప్రభు ఎందుకని అక్కడ వాళ్ళని సరి చేయలేదనంటే వాళ్ళు తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఓదార్పును చూపించాలి, సానుభూతి చూపించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చివరిది 7వది ఎప్పుడు సరి చేయకూడదంటే 7వది బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు. ఎప్పుడు? బహిరంగ ప్రదేశాలు. ఒక వ్యక్తి అయినా సరే, ఇక్కడ అందరూ ఏదన్నా ఒక వ్యక్తి ఇక్కడ తప్పు చేస్తూ ఉన్నాడు అనుకోండి, మీలోనే ఆ వ్యక్తికి నేను ఎప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సరి చేయకూడదు. ఏం చేయకూడదు? ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో ఒక వ్యక్తిని సరి చేస్తే ఏమవుద్ది? ఆ వ్యక్తిని మనం గెలుచుకుంటామా, పోగొట్టుకుంటామా? పోగొట్టుకుంటాం. 2, ఆ వ్యక్తి యొక్క పరువు కూడా తీసిన వాళ్ళు అవుతాం. అవునా కదా? మన మీద ఆ వ్యక్తికి గౌరవం ఉంటుందా బహిరంగంగా మాట్లాడినప్పుడు? ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు, ఫ్రెండ్స్ ముందే మన కొడుకు ఉన్నాడు, కొడుకు పరువు తీసాం, కొడుకుని ఏదో మాట్లాడాం, ఆ కొడుకు మనల్ని గౌరవిస్తాడా? బంధువులు అందరూ ఉన్నారు, బంధువులందరి ముందు భర్తనన్నా సరే భార్యనన్నా సరే అగౌరవంగా మాట్లాడి వాళ్ళు చేసిన తప్పుని సరి చేస్తూ ఉన్నాం. నిజంగా మన బంధువులు, మన మిత్రుల్ని లేదా మన వాళ్ళని సరిగ్గా గెలుచుకోగలమంటారా? కాబట్టి బహిరంగంగా మనం ఉన్నప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే ఆ వ్యక్తిని బహిరంగంగా మనం గద్దించకూడదు. ఆ సమయంలో మౌనంగా ఉండాలి. ఎప్పుడు గద్దించాలి? ఒంటరిగా ఉన్నప్పుడు. నువ్వు అతను ఒంటరిగా ఉన్నప్పుడు అన్నా సరే, నీ కొడుకు ఒంటరిగా ఉన్నప్పుడు అన్నా సరే, వెళ్ళి అయ్యా చిన్న కాదురా అట్రా అని చెప్పి ఆ వ్యక్తి లోపం చెప్పినప్పుడు, నాకు గౌరవం ఇచ్చాడు, నా మంచి కోరుకుంటున్నాడు కాబట్టే ఈ విధంగా ఒంటరిగా ఈ విధంగా నన్ను సరిచేయాలని ట్రై చేస్తున్నాడు అని అవతల వ్యక్తి కూడా గమనిస్తాడు. కాబట్టి చూడండి, ఆ వాక్యం కూడా చదివి నేను ముందుకెళ్తాను. మత్తయి 18:15లో, మరియు నీ సోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. ఎప్పుడు గద్దించమంటున్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. అప్పుడు ఒకవేళ వింటే అప్పుడు నీవు ఆ వ్యక్తి సంపాదించుకుంటావు అని చెప్పి ఆయన అంటారు. కాబట్టి మనుషులు ఎట్టాటి వాళ్ళంటే వాళ్ళు బహిరంగంగా గద్దించేవాళ్ళు. బైబిల్లో యేసు ప్రభు ఒకసారి ఉన్నప్పుడు ఒక వ్యభిచారం చేసే స్త్రీని తీసుకొచ్చారు. వ్యభిచారం చేసే స్త్రీని తీసుకొచ్చి జనాలందరి ముందు పబ్లిక్గా ఈ వ్యభిచారం చేస్తే ఈవిడ రాళ్ళతో కొట్టి చంపాలి అని అన్నారు. ఇప్పుడు ఆమెను ఎక్కడ అవమానపరుస్తున్నారు? బహిరంగంగా ఆమెని అవమానపరుస్తున్నారు. నిజమే, వాళ్ళు చేసే తప్పు అని చెప్పి నేను చెప్పడం లేదు. ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు కరెక్టే చేస్తున్నారు, కానీ వాళ్ళు ప్రేమను చూపించడం మర్చిపోతున్నారు. చట్టాన్ని ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో తాపత్రయపడుతున్నారు, కానీ ప్రేమ చూపించే విషయంలో వాళ్ళు వెనకబడిపోతున్నారు. ప్రేమ లేకపోతే ధర్మశాస్త్రంలో ఎంత పాటించినా కానీ వృధానే. ప్రేమ ఉన్నవాడు ధర్మశాస్త్రాన్ని అంతా ఆటోమేటిక్గా నెరవేర్చిన వాడే అని దేవుడి యొక్క వాక్యం చెప్పింది. కానీ ఈ విధంగా వ్యభిచారం చేసేటువంటి స్త్రీని తీసుకొచ్చి పబ్లిక్గా వాళ్ళు నిందిస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు ఏం చేశాడో తెలుసా? వీళ్ళు ఎవరు తప్పు చేయలేదో ముందు మొదట రాయేయండి అని అన్నారు. అప్పుడు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, ఆమె మాత్రమే ఉంది. అప్పుడు చెప్పాడు, పాపాలు చేయబాకమ్మా ఇక నుంచా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకని అందరి ముందు చెప్పలేదు యేసు ప్రభు? అందరు వెళ్ళిపోయినప్పుడు ఎందుకు చెప్పాడు? బైబిల్లో మరొక స్త్రీ ఉంది, సమరయ స్త్రీ. ఆమె కూడా 5 మంది, నిజం చెప్పాలంటే 5 మందిని ఉంచుకున్నదాన్ని. కానీ యేసు ప్రభు మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే, నీకు 5 మంది భర్తలు ఉన్నారని. ఎంత గౌరవంగా మాట్లాడాడు చూడండి. నీకు 5 మంది భర్తలు ఉన్నారు అంటే పాజిటివ్ యాంగిల్లోనే ఆమెలో ఉన్న లోపాన్ని ఆయన చెప్తా ఉన్నాడు.
అంటే అది మంచి పద్ధతి కాదమ్మా అనే ఉద్దేశంతో ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడ కూడా ఆ సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు కూడా ఒంటరిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఒక వ్యక్తిలో ఉన్న లోపాన్ని మనం సరిదిద్దేటప్పుడైనా సరే ఒంటరిగా మనం ఆ వ్యక్తిని సరిచేసినప్పుడే అప్పుడే ఆ వ్యక్తిని మనం గెలుచుకోగలం. మన మధ్య ప్రేమ అనేది వస్తుంది. నేను నా భార్యని అందరి ముందు తిట్టాను అనుకోండి, ఎవరు పరువు తీసుకుంటున్నానంటే నా భార్య పరువు కాదు నేను తీసేది, నా పరువు నేను తీసుకుంటున్నా. అవునా కదా? ఇంట్లో భార్య మాటిన మగవాడికి బయట ఎవరైనా విలువిస్తారా? అదేవిధంగా భర్తని అవమానించే ఏ స్త్రీ అన్నా సరే ఆ స్త్రీకి అది ఇట్టాడిది వాళ్ళ భర్తనే గౌరవించదు, దాని మాట ఏంది వింటావా అని ఆడవాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. కాబట్టి మన భర్తని భార్యని మన పిల్లలన్నా సరే పబ్లిక్గా అవమానిస్తున్నప్పుడు మనం ఎవరి పరువు తీసుకుంటున్నాం? మన కుటుంబ పరువు మనమే తీసేసుకుంటున్నాం. కాబట్టి మన కుటుంబం గురించి అయినా సరే మన సంఘం గురించి అయినా సరే బహిరంగంగా ఎవరి దగ్గర మనం ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. నిజంగానే ఏదైనా తప్పు ఉంది, లోపం ఉంది, సరి చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు సరి చేయాలంటే ఆ వ్యక్తితో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సరిచేయాలి. కానీ ఇప్పుడు ఇంకొక చూడండి, కొంచెం బ్యాలెన్స్ చేసి నేను చివరిగా ముగిస్తాను. కొన్ని సందర్భాల్లో ఏ సందర్భాల్లో ఒకవేళ ఈ తప్పు అందరు చేస్తూ ఉన్నారు, ఏ తప్పు ఏదన్నా ఒక తప్పు, ఈ తప్పు అందరు చేస్తూ ఉన్నారు, దీన్ని బహిరంగంగా చెప్పడమే మంచిది, దీన్ని బహిరంగంగా ఖండించడమే మంచిది. బహిరంగంగా ఖండిస్తే ఈ ఒక్క వ్యక్తి చేసే ఈ తప్పు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక పాఠంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని బహిరంగంగా గద్దించాలి. అలా బహిరంగంగా గద్దించేటప్పుడు ఉదాహరణకి చర్చిలో అందరూ ఒకవేళ లేటుగా వస్తున్నారు అనుకోండి, పాస్టర్ గారు గద్దించాలనుకుంటా ఉన్నారు. అప్పుడు ఎట్లా గద్దించాలి? పాస్టర్ గారు బాగా పాస్టర్ గారికి సన్నిహితంగా ఒకరు ఉంటారు, వాళ్ళని గద్దిస్తే మేలా, అంటే బహిరంగంగా వాళ్ళని గద్దిస్తే మేలా, లేకపోతే పాస్టర్ గారికి దూరంగా ఉంటారు, కొంచెం చూసి చూడనట్టు కొంచెం విమర్శించే టైంలో వ్యతిరేకం కొంతమంది ఉంటారు, వాళ్ళని విమర్శిస్తూ చెప్పడం మేలా? ఎవరిని చెప్తే బాగుంటుంది చెప్పండి? పాస్టర్ గారికి సన్నిహితంగా ఉండే వాళ్ళని చెప్తే కరెక్ట్గా ఉంటుందా, లేకపోతే పాస్టర్ గారు దూరంగా ఉండి అటు చెప్తే ఎవరిని విమర్శించాలి? అప్పుడు మనం బహిరంగంగా చెప్పాలంటే ఎవరైతే మనతో సన్నిహితంగా ఉంటారో, ఎందుకని వాళ్ళైతేనే మన భావాన్ని మన హృదయాన్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి బైబిల్లో ఒకసారి పేతురు అనే ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఒకసారి ఒక తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ప్రైవేట్గా పౌలు గారు ఆయన ఖండించలేదు, బహిరంగంగా ఖండించాడు. ఇంతకీ ఏం తప్పు చేశాడయ్యా అని అంటే, ఆయన బైబిల్లో కొత్త నిబంధన ప్రకారం బైబిల్లో యూదులకి చట్టాల ప్రకారం ఏముంటుందంటే మీరు అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యులతో తిరగకూడదు, అన్యులతో ఉండకూడదు. ఇది వాళ్ళ ఆచారం. ఎవరి ఆచారం? యూదుల ఆచారం. కానీ పేతురు గారు తెలుసుకుంటారు, ఆయనకి దర్శనం వస్తుంది, లేదు మనం అందరితో సహవాసం చేయాలి, అందరిని ప్రభు రక్షణలో నడిపించాలని దేవుడు చెప్తాడు, పేతురు గారికి కూడా అర్థం అవుతుంది. కాబట్టి పేతురు గారు ఇటు బయట అన్యుల దగ్గరికి మీటింగ్లకి వెళ్ళినప్పుడు వాళ్ళతోనే కలిసి కూర్చొని మాట్లాడతాడు, వాళ్ళతోనే కలిసి భోజనం చేస్తాడు, వాళ్ళతోనే ఉంటాడు. ఈ లోపల యూదులు వస్తారు. ఎవరు వస్తారు? యూదులు వస్తారు. యూదులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, పేతురు అమ్మ మా వాళ్ళు వీడితో తిరుగుతున్నావేంట్రా, వీళ్ళతో ఉన్నావేంట్రా అని అంటారేమని చెప్పి ప్లేట్ ఆడబడేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎందుకని అలా ప్లేట్ ఆడ బదిలేసి వెళ్ళిపోయినప్పుడు, అంటే ఆ విధంగా వాళ్ళని ఆ నుంచి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళని మనం తక్కువ చేస్తున్నట్ట కాదా? అవునా కదా? వీళ్ళని తక్కువ చేస్తున్నట్ట కాదా? అప్పుడు ఈ వ్యక్తి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు కలిసి ఉంటున్నాడు, యూదులతో పాటు కలిసి ఉంటున్నాడు. ఇది పౌలు గారికి నచ్చల. యూదులైన మనకు ఈ ఆచారాలు ఉన్నాయి, అది వాళ్ళ మీద మనం రుద్దాల్సిన అవసరం ఏముంది అని చెప్పి బహిరంగంగానే పౌలు గారు వచ్చి ఆ యూదులు అందరూ ముందు వాళ్ళ ముందే పేతురు గారిని గద్దిస్తాడు. ఇదే యేసు ప్రభు మనకు నేర్పించింది, ఎట్టున్నామనే యేసు ప్రభు మనకు చెప్పింది అని చెప్పి పౌలు గారిని పేతురు గారిని పౌలు గారు గద్దిస్తారు. ఆ మాటలు కూడా చదువుతున్నాను చూడండి. గలతీ 2:11-14 కేఫా అంటే పేతురు అని అర్థం. కేఫా అనే పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు కాబట్టి నేను అతన్ని ముఖాముఖిగా నిలదీశాను. నేను అంటే పౌలు అతన్ని ముఖాముఖిగా నిలదీశాడు. ఎందుకంటే యాకోబు దగ్గర నుండి కొందరు మనుష్యులు రాకముందు అతడు యూదేతరులతో అంటే యూదులు కాని వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. కానీ వారు వచ్చినప్పుడు అతడు సున్నతి చేయబడిన వారికి భయపడి, అంటే తన సొంత వాళ్ళకి సున్నతి చేయబడిన యూదులకి భయపడి వెనుకకి తగ్గి యూదేతరుల నుండి పక్కకు వెళ్ళిపోయాడు. ఇతర యూదులు కూడా ఇతని వేషధారణలో జత కలిశారు. దాని ఫలితంగా బర్నబా కూడా వారి వేషధారణను బట్టి
దారి తప్పాడు. బర్నబా అనే ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఈ పేతురుని బట్టి ఆయన కూడా చెడిపోయాడని చెప్పి అంటున్నాడు. కాబట్టి వారు సువార్త సత్యం ప్రకారం ప్రవర్తించడం లేదని నేను చూసినప్పుడు వారందరి ముందు కేఫా అనే పేతురుతో, ఎవరి ముందు? వారందరి ముందు అంటే బహిరంగంగానే కేఫా అనే పేతురుతో, నీవు యూదుడవు అయినా నీవు యూదుల్లా కాక యూదేతరుల్లాగా జీవిస్తున్నావు. నువ్వు యూదుడు అయ్యిండి, యూదులు కానటువంటి వాళ్ళు ఎట్లా జీవిస్తారో అట్లా జీవిస్తున్నావు. అలాంటప్పుడు యూదుల ఆచారాలను అనుసరించమని యూదేతరులకు ఎందుకు బలవంతం చేస్తున్నావు? వాళ్ళని ఎందుకని బలవంతం చేస్తావు? నువ్వు యూదుడివి, యూదుల్లాగా ఉండకుండా నువ్వేమో యూదేతరుల్లాగా ఉంటావు. అట్టాడితే వాళ్ళని నీలాగా ఉండమని ఎందుకని చెప్తావు అని. కాబట్టి అప్పట్లో అది చాలా పెద్ద ఇష్యూ కూడా ఆ సమయంలో, ఇప్పుడు అంత ఇష్యూ కాకపోయినా కానీ. కాబట్టి పౌలు గారు అక్కడ బహిరంగంగా ఈ పాఠం చెప్తే అందరూ నేర్చుకుంటారు, అందరికి బుద్ధి వస్తుంది, అందరూ నేర్చుకుంటారు, ఇది అందరికి ఉపయోగపడే పాఠం అని చెప్పి, పేతురు గారు ఎంతో సన్నిహితులు కాబట్టి సన్నిహితంగా ఉన్న వ్యక్తినే ఆయన బహిరంగంగా క్రీస్తు ప్రేమను బట్టి నిలదీసి సరిచేస్తాడు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఈ రకమైనటువంటి కరెక్షన్ చేస్తే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి పోలీసు వాళ్ళు ఒక వ్యక్తి బైక్ ఏదైనా తప్పు చేసినప్పుడు పబ్లిక్గా చలానా వేస్తారు. ఎందుకని? ఈడోరే వాడికి హెల్మెట్ లేదురా, వాడికి అది లేదు ఇది లేదు, మనకు లైసెన్స్ కావాలరా అని అందరూ తెలుసుకోవాలని పబ్లిక్గా. అట్లా కొన్ని పబ్లిక్గా చేస్తారు. ఎందుకనంటే అది ఆ తప్పు అందరూ చేస్తున్నారు కాబట్టి అందరూ చేయకుండా దాన్ని సరిగ్గా చేయాలని అంటే బహిరంగంగా దాన్ని చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి నేను అన్నీ కూడా మీకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంత దాంట్లో నేను చెప్పాను. ఒకసారి నేను ఏం చెప్పి ముగిస్తాను చూడండి. ఎప్పుడు ఇతరుల తప్పుల్ని సరిదిద్దకూడదంటే, మొట్టమొదటిది చిన్న తప్పు అయినప్పుడు, దానివల్ల పెద్ద ప్రమాదం లేదన్నప్పుడు, అప్పుడు మనం చిన్న వాటికి అసలు మనం వాళ్ళు కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మాటికి వస్తే కరెక్షన్ చేస్తూ ఉంటే కూడా మన మీద అభిమానం పోద్ది. రేపొద్దున మంచి మాట చెప్పినా కానీ మన మాట వినరు. ఒకవేళ అది పెద్ద తప్పు అయితే ఖచ్చితంగా మనం వాళ్ళని సరిదిద్దాలి. ఎందుకని? అది చాలా ప్రమాదం చేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక ప్రమాదం చేసేటప్పుడు అది వాళ్ళకి మాత్రమే కాదు, మనకు కూడా ప్రమాదం చుట్టుకుంటుంది అన్నమాట. కాబట్టి అందుకని మనం సరిచేయాలి. రెండోది, అవతల వ్యక్తి వినే స్థితిలో లేనప్పుడు, అవతల వ్యక్తి గర్విష్ఠ అయినప్పుడు, ఎగతాళి చేసేవాడు అయినప్పుడు, లేదా కోపిష్టోడు అయినప్పుడు, లేదా మాట వినడవాడైతే అతనికి వచ్చే నష్టం ఏదైనా కానీ మనం చెప్పకపోవడమే మంచిది. లేదు, వినేవాడు, వీడు మంచివాడు, వింటాడు, అర్థం చేసుకుంటాడు, పాపం రేపు పొద్దున కష్టాలు పడే కంటే ఇప్పుడు చెప్పడమే మేలు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి మంచి సలహా చెప్పడం మంచిది. వింటే ఏంటో, లేకపోతే లేదు. చెప్పాల్సిన అవసరం అయితే ఉంది, సరిదిద్దాల్సిన అవసరం అయితే ఉంది. మూడోది, విషయం పూర్తిగా తెలియనప్పుడు, ఏదన్నా సరే ఒకరి గురించి చెడ్డ విషయం అన్నప్పుడు అది మనకు పూర్తిగా తెలియకపోతే మనం వాళ్ళకి సరి చేయాల్సినటువంటి అవసరం లేదు. నాలుగోది, అవతల వ్యక్తితో అంత సన్నిహిత సంబంధం లేనప్పుడు, మనం ఒక వ్యక్తితో క్లోజ్గా మంచి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏదైనా సరే చెప్పినప్పుడు అవతల వ్యక్తి గ్రహిస్తాడు, వింటాడు మన ప్రేమను బట్టి. ఒకవేళ అసలు ఏమాత్రం పరిచయం లేగానే మనం చెప్పామనుకోండి, మధ్యలో దారిని పోయేవాడు, నీకెందుకయ్యా, మాకు తెలియదు అనుకుంటున్నా, నీకు చెప్తాను పెద్ద అనే విధంగా, అంటే విమర్శించే దూరంలో చూస్తాడు. ఒకవేళ నువ్వు మంచి చెప్తున్నావా లేదా అని కూడా అనుమానిస్తాడు. కాబట్టి సన్నిహిత సంబంధం లేకపోతే ఆ వ్యక్తులతో మనం లోపాలని మనం సరిచేయలేం. ఎవరైతే సన్నిహితంగా ఉంటారో ఒకరు నువ్వు చెప్పరా, నువ్వు చెప్పమ్మా అని చెప్పి వాళ్ళు మనం బ్రతిమలాడి వాళ్ళకి మంచి విషయాన్ని చెప్పించుకోవాలి. ఐదోది, నేను అహంకారం చేత ప్రేరేపించబడినప్పుడు, ప్రేరేపణ అంటే మన హృదయంలో నుంచి వస్తుంది ప్రేరేపణ. మన ప్రేమ మన మోటివేషనా, లేకపోతే గర్వం మన మోటివేషనా, అహంకారం మన మోటివేషనా, మనల్ని ఇతరులు సరిదిద్దేటప్పుడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఆరోది, అవతలి వారు తీవ్రమైన భావోద్వేగంలో ఉన్నప్పుడు, వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు అన్నా సరే, నిరాశలో, భయంలో, కోపంలో, కొన్నిసార్లు భర్త భార్య విపరీతంగా గొడవలు పడతా ఉంటారు. ఆ సమయంలో మీరు వెళ్ళారు అనుకోండి, ఏమవుద్ది? భర్త భార్య మధ్య నీకు ఎందుకు, మా మధ్య సవాలు ఇచ్చి ఉంటాయి అది ఇదని. కాబట్టి విపరీతమైన కోపంలో ఉన్నప్పుడు మనం సాధ్యమైనంత మేర, అవసరమైనంత మేర కొంత దూరంగా ఉండడం అనేది మంచిది. ఏడోది, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు అవతల వాళ్ళ యొక్క గౌరవాన్ని, పరువుని మనం కాపాడాలి. కాబట్టి వ్యభిచారం చేసే స్త్రీ యొక్క పరువును కూడా దేవుడు కాపాడాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇది కరెక్ట్ చేస్తే ఇది అతనికే కాదు అందరికి ఉపయోగపడుతుంది, అందరూ కూడా సరి చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకని అందరూ ఈ తప్పులో ఉన్నారు కాబట్టి అన్నప్పుడు బహిరంగంగా అందరి ముందు దాన్ని మనం సరి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనే దాన్ని జ్ఞాపకం చేసి చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, సమయంలోనైనా ఇప్పటి వరకు కూడా ప్రభా చాలా మాటలు కూడా నైనా విన్నాను తండ్రి. నిజమే దేవా,
చాలాసార్లు నైనా ఇతరులను ప్రభా మేము సరి చేస్తూ ఉంటాం, కానీ మేము పూర్తి విషయం తెలుసుకోకుండానే వాళ్ళు చెడ్డవారని ప్రభా మేము ఒక కంక్లూజన్కి, ముగింపులోకి వస్తాం. కానీ మీరు తీర్పు తీర్చేవారు, అన్నీ ఒకరోజు ఏది మంచి ఏది చెడు అని ప్రభా చెప్పేవాళ్ళు. అప్పటి వరకు నాయన మేము వాళ్ళని సరిదిద్దకుండా సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యాన్ని ముందు నిర్ధారణ చేసుకోవడానికి సహాయం తెచ్చాను అయ్యా. మరి మా మిత్రుల్ని, మా సహోదరుల్ని, మా సహోదరులని అయినా మేము ప్రేమించి వారిని గర్వంతో కాకుండా, అహంకారంతో కాకుండా ప్రేమతో సత్యం చెప్తూ, ప్రేమతో నిజం మాట్లాడుతూ వారిని సరిచేయడానికి నైనా సహాయం తెచ్చాను. బహిరంగంగా కాకుండా నైనా మరి వాళ్ళని ప్రేమిస్తూ ప్రైవేట్గా నైనా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకోవడానికి, లేదా చూసే మా కళ్ళల్లో ఏదైనా లోపం ఉందని మేము తెలుసుకోవాలన్నా నాయన మేము ఖచ్చితంగా మేము ప్రైవేట్గానే అయ్యా మేము సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని సరిదిద్దినప్పుడు అయ్యా మేము ఎగతాళి చేసే వారంగా, గర్విష్ఠులుగా కాకుండా అసలు మాలో ఏం తప్పు ఉంది, అవతలోడు ఒక అనామకుడు చెప్పినా కానీ నాయన అసలు దాంట్లో మంచి ఉంది కదా అని మేము గుర్తించగలిగేటువంటి ఆలోచన దయచే. ఒకవేళ ఏ మంచి లేకపోయినా తిరిగి అవతల వ్యక్తిని ప్రభు ఎగతాళి చేసే వాళ్ళలాగా కాకుండా దాన్ని సత్యాలని బేరీజు వేసుకుంటూ మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం తెచ్చు అయ్యా. ఏ తప్పుని సరిచేయాలి, ఏ తప్పుని సరిచేయకూడదు, ఇంకా మాకు సరైన వివేచన కావాలి తండ్రి సందర్భాన్ని బట్టి. కాబట్టి మాకు మా అందరికి కూడా నాయన ఇంకా మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా మీరు చెప్పినట్లు జ్ఞానవంతుడు ఊరకుంటాడని ప్రభు చెప్పినట్లు ఎప్పుడు మేము మౌనంగా ఉండాలి అనే విషయాలను కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏడ్చే వారితో ఏడవడానికి సహాయం దయచేయండి. మేము మాట్లాడడానికి ప్రధానంగా ఉంటాం, కానీ నాయన సానుభూతి చూపించే విషయంలోనైనా అయ్యా, ఓదార్చే విషయంలో ప్రభా మేము ఎప్పుడు వెనకవారమే తండ్రి. కాబట్టి నాయన మీరు మీలాగా అయ్యా మరి మా అత్తమ్మ మరియమ్మ వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే ప్రభా వారిని ఓదార్చారో ప్రభా, ఆ విధంగానైనా మా సహోదరులు సహోదరులనైనా మేము వారిని ఓదార్చడానికి కూడా ప్రభా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అందరిని కూడా ప్రభా ప్రేమతోనైనా మేము అందరం కూడా క్రీస్తు పిల్లలు అంత సన్మార్గంలోనే నడవాలి. కాబట్టి నైనా ప్రేమతో ఒకరినొకరు సరి చేసుకుంటూ ముందుకెళ్ళే భాగ్యాన్ని మీరే మాకు దయచేయమని ఈ మనల్ని ప్రభుని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.